ఇవాళ మన స్టూడియోలో ఎయిర్ హోస్టెస్ వచ్చేసారండి. వెరీ హ్యాపీ. అంటే ఎప్పుడు ఫారెన్ వాళ్ళు కనిపిస్తుంటారు ఫ్లైట్ ఎక్కితే, కానీ ఫస్ట్ టైం తెలుగు వాళ్ళు దగ్గరలో కనిపిస్తున్నారు. మరి మీ ఫ్లైట్ ఎక్కడి నుంచి టేక్ ఆఫ్ అయింది? ఎలానో అంత స్టడీస్ మీద ఇంట్రెస్ట్ లేదు కాబట్టి. లేదా? చిన్నప్పటి నుంచి మా మదర్ నన్ను కొట్టినంత ఏంటండి అట్లా కొడితే దెబ్బలు తగులుతాయి, మేము బాధపడతాం, తెలీదా? వీళ్ళిద్దరు అంటే సింగిల్ పేరెంట్ అయినప్పుడు మీ పేరెంట్స్ ఆ సిచ్యువేషన్ ని మీరు ఎలా మౌల్డ్ చేసుకొని మళ్ళీ నిలబడ్డారు? ఫాదర్ రిలేషన్ అంటే నాకు చిన్నప్పటి నుంచి ఫాదర్ అంటే బాగా ఇష్టం ఉంటుండే. ఎలా అంటే కాలేజ్ నుంచి ఇంటికి పోవాలంటే భయం అవుతుండే, ఎప్పుడు బయటికి వెళ్ళిపోవాలా కాలేజ్ కి అనేలాగా ఆ ఎన్వైరన్మెంట్ ని క్రియేట్ చేసిండే అనమాట. కంప్లీట్ గా ఆ ఫాదర్ ఎమోషన్ ఏదైతే కాస్తో కూస్తో ఉందో మొత్తానికి ఇంకా ఎలా అనిపించిందంటే ఉండేదానికన్నా చనిపోతే ఇంకా బెస్ట్ జనాలకి చెప్పుకోవడం. ఫ్యామిలీని ఎలా చూసుకోవాలి అన్నప్పుడు మైండ్లోకి వచ్చిన ప్రొఫెషన్ క్యాబిన్ క్రూ ఫస్ట్ టైం. సో ఇది కంప్లీట్ గా నా ఇష్టం కన్నా సర్వైవల్ కోసం తీసుకున్నది. మరి ఎలా అంటే ఎక్స్పెక్టేషన్స్ ఏముండే ఫస్ట్ టైం జాబ్కి వెళ్ళినప్పుడు? నేను ఏ రేంజ్ వరకు వెళ్ళాలి, దీంట్లో నాకు ఏమేమి ఆపర్చునిటీ? ఇల్లు దొరకకపోవడము, నెక్స్ట్ డే ట్రైనింగ్కి వెళ్ళాలి, ఇప్పుడు ఎట్లా వెళ్ళాలి లగేజీలు పట్టుకొని. సో అక్కడ పబ్లిక్ వాష్రూమ్స్ ఉంటాయి కదా, అక్కడనే స్నానం చేయడము, అక్కడనే రెడీ అయిపోవడము. ఆకలేస్తే ఈ జస్ట్ బ్రెడ్, బటర్ లేదంటే మ్యాగీ, బనానా ఇట్లా ఏదో ఒకటి తిని డాడీ నుంచి బయటికి వచ్చిన తర్వాత ఒక్కొక్కసారి మమ్మల్ని మేము చూసుకోనికే ఇంత దిగజారిపోయినామా. ఐ రియలీ డెంట్ లైక్. సో ఒకవేళని మనం ఫోన్ చేసి కొంచెం స్పేస్ ఉంటే నేను కూడా వస్తాను, ఐ రియలీ డెంట్ లైక్ దాట్. సో అప్పుడు అమ్మకి చెప్పలేదు, బట్ ఐ డిసైడెడ్ అమ్మకే సపరేట్గా ఒక కార్ కొనిపిస్తే హాయిగా ఒక డ్రైవర్ని పెట్టుకొని వెళ్తుంది వస్తుంది. సో దట్స్ హౌ కార్ తీసుకొచ్చినాను. సమ్వేర్ ఒకవేళ ఈ జర్నీ ఒక దగ్గర మనము ప్రౌడ్గా చెప్పుకోవాలి అంటే మనం ఒక ప్లేస్ తీసుకొని ఇండిపెండెంట్ హౌస్ కట్టుకున్న రోజే మన స్టోరీకి ఒక మీనింగ్ఫుల్ జర్నీ ఉంది అని మనం అనుకోవచ్చు అని మేము ముగ్గురం అనుకున్నది. చాలా మంది డిమోటివేట్ కూడా చేసారు, మీకు అవసరమా, మీకు ఎంత ఒక 50 స్క్వేర్ యార్డ్స్ అయితే చాలు, 2 రూమ్లు వేసుకుంటే సరిపోతుంది, మీరు పెళ్లి చేసుకొని వెళ్ళిపోతారు, మీ మమ్మీకి ఒక్కదానికే కదా. నేను వాళ్ళందరికీ ఒకటే ఆన్సర్ ఇవ్వదలుచుకుండే, కొనుక్కొని చూపిస్తే అర్థం అవుతుంది. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సుధీర్ టాక్స్. నేను మీ హోస్ట్ సుధిరెడ్డి. ఇవాళ మన స్టూడియోలో ఎయిర్ హోస్టెస్ వచ్చేసారండి. బేసిక్గా ఎయిర్ హోస్టెస్ అంటే మనందరికీ ఒక ఎక్సైట్మెంట్ స్టార్ట్ అవుతుంది. ఎవరు తను ఎలా ఉంటుంది? నిజంగా ఎయిర్ హోస్టెస్ అంటే మనందరికి తెలిసిందే ఎంత బ్యూటిఫుల్గా ఉంటారో. బట్ అదొక్కటే కాదు, లైఫ్లో కూడా మంచి మంచి ప్రిన్సిపల్స్ని ఫాలో అవుతూ ఎలాంటి లైఫ్ స్టైల్లో ఉన్నా సరే ఖచ్చితంగా గెటిన్ అయి సక్సెస్ పొందొచ్చు అని చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్ అని చెప్పుకోవాలి. ఇంతకీ తను ఎవరైనా మీరు ఎక్కువగా ఆలోచిస్తున్నారా? తను ఎవరో కాదండి, ఎయిర్ హోస్టెస్గా మనకి యూట్యూబ్లో పరిచయమైన వ్యక్తే ప్రణవి అనకలి గారు. మరి ఏంటి తన స్టోరీ, ఎందుకు ఎయిర్ హోస్టెస్ జాబ్ చేశారు, అండ్ మరి తన ప్రజెంట్ లైఫ్ ఏంటి, ప్రతి ఒక్కటి కూడా మన ఫేవరెట్ ప్రణవిని అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఐఎమ్ వెరీ హ్యాపీ. అంటే ఎప్పుడు ఫారెన్ వాళ్ళు కనిపిస్తుంటారు ఫ్లైట్ ఎక్కితే, కానీ ఫస్ట్ టైం తెలుగు వాళ్ళు దగ్గరలో కనిపిస్తున్నారు. లేదు, చాలా మంది తెలుగు వాళ్ళు ఉన్నారు. ఏంటిదంటే నేను కొంచెం వీడియోస్ తీయడం స్టార్ట్ చేసిన తర్వాత జనాలకు అర్థమవుతుంది, లేదంటే తెలుగు వాళ్ళు కూడా క్రూ లాగా పనిచేసే వాళ్ళు చాలా మంది ఉండొచ్చు. బట్ మిమ్మల్ని చూస్తే ఎట్లా అంటే, ఇప్పుడు కొంతమందిని చూస్తే నార్త్ వాళ్ళు అనుకోవచ్చు, బట్ మీరు అచ్చమైన తెలుగు అమ్మాయి. అవునవును, మాకు చాలా బాగా నచ్చుతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో మరి ప్రణవి అనకలి గారు యూట్యూబ్ జర్నీ, పర్సనల్ జర్నీ, చాలా విషయాలు వింటున్నాము. కొంతమంది మీరు చెప్పే ఇన్స్పైరింగ్ స్టోరీస్ కానీ, స్ట్రగుల్స్ కానీ ఇన్స్పైరింగ్ గా తీసుకొని చేంజ్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఈ ఇంటర్వ్యూ ద్వారా చాలా మందికి మీ లైఫ్ జర్నీ ఇంకా బాగా పరిచయం చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. డెఫినెట్లీ. సో మరి మీ ఫ్లైట్ ఎక్కడి నుంచి టేక్ ఆఫ్ అయింది? అంటే నేటివ్ ప్లేస్ ఎక్కడ? మాది, నేను పుట్టింది అచ్చంపేటలో, బట్ పెరిగిందంతా హైదరాబాద్ లో అనమాట. సో నేను నా ఇంటర్ వరకు హైదరాబాద్ లో కంప్లీట్ చేసుకొని దాని తర్వాత
ఎలానో అంత స్టడీస్ మీద ఇంట్రెస్ట్ లేదు కాబట్టి లేదా అస్సలు అస్సలకి లేదు. అండ్ ఆ మూమెంట్ లో ఎట్లా అంటే ఫైనాన్షియలీ చాలా ప్రాబ్లమ్స్ ఉండే. అండ్ బిగినింగ్ డేస్ లోనే బికాస్ అప్పుడే కొంచెం ఫ్యామిలీ ఇష్యూస్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో ఫాదర్ సపోర్ట్ అనేది ఫైనాన్షియల్ గా కంప్లీట్ గా లేకపోవడము. సో ఇంకా ఆ టైంలో మనీ వేస్ట్ చేసేది ఎందుకు అని గూగుల్లో సర్చ్ చేస్తూ ఉంటే ఇప్పుడు మా సిస్టర్ ఎవరైతే నాతో వచ్చిందో తనకి ఇంట్రెస్ట్ ఉండే అనమాట. సో తను స్కూల్ అప్పటి నుంచి గూగుల్లో సర్చ్ చేయడము, న్యూస్ పేపర్లో వస్తే దాన్ని కట్ చేసి పెట్టుకోవడము ఇలా చేస్తుండే. నాకు ఎప్పుడు దాని గురించి ఇంట్రెస్ట్ లేకుండే. బట్ ఇంటర్ తర్వాత బీటెక్ చేస్తే ఎట్లో నాకు బ్యాక్లాగ్స్ ఉంటాయని డెఫినెట్ గా నాకు అది 100% షూర్ అన్నమాట. అద్దం ముందర నిలబడితే అద్దం నా మాటలు చెప్తున్నట్టుంది. లేదు జెన్యూన్ గా. సో అండ్ 4 years వేస్ట్ చేసుకోవడం ఎందుకు, ఈ టైంలో నేను ఇంకా దేని మీద ఇన్వెస్ట్ చేసి అండ్ ఏదైనా ప్రొడక్టివ్ గా చేద్దాము అని అనుకున్నాను. అప్పుడు దీని గురించి తెలిసింది. దాని తర్వాత బెంగళూరుకి షిఫ్ట్ అయిపోయాను అనమాట ట్రైనింగ్ కోసం. ఓకే, మరి చిన్నప్పుడు లైఫ్ స్టైల్ ఎలా ఉండేది? అంటే ఇబ్బందులు చూస్తూ పెరిగాన్నారు కదా, మరి నాకు తెలిసి మీరు 3 ఆడపిల్లలు, 3 బ్యూటిఫుల్ క్వీన్సే. కానీ మాకు అదృష్టం ఏంటంటే ఈ రోజు మిమ్మల్ని ఒక్కరినే చూసాము. బట్ సారీ 2 people. సో మరి ఎలా ఉండేది లైఫ్ స్టైల్, అంటే అక్క చెల్లెల అనుబంధం? నేను చిన్నప్పటి నుంచి అమ్మమ్మ తాత దగ్గరనే పెరిగాను. ఎందుకంటే మమ్మీ డాడీ అంతా జాయింట్ ఫ్యామిలీ అన్నమాట. మమ్మీకి 17 years ఉన్నప్పుడే మ్యారేజ్ అయిపోయింది. 17K. అండ్ దెన్ నేను ఒక 1 year తర్వాత ఐ వాస్ బోర్న్. అండ్ మమ్మీకి ఆ టైంలో జాయింట్ ఫ్యామిలీలో అంత రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవడం, ఎట్ ద సేమ్ టైం నన్ను చూసుకోవడం. 1 year గ్యాప్ లో మా సెకండ్ సిస్టర్ కూడా బోర్న్ అయింది అనమాట. అండ్ సో అందుకోసం అమ్మమ్మ వాళ్ళ దగ్గరికి నన్ను పంపించేసినారు. సో నేను పెరిగిందంతా అమ్మమ్మ వాళ్ళ దగ్గరనే, ఆల్మోస్ట్ 6th standard దాకా. 7th కి నేను యాక్చువల్ గా మా మదర్ ఫాదర్ దగ్గరకు వచ్చాను. అప్పటి వరకు ఇద్దరు సిస్టర్స్ తోని అంత బాండింగ్ అయితే లేకుండే. బికాస్ ఎందుకంటే వాళ్ళిద్దరు స్కూల్ కి వెళ్ళడం, కలిసి ఉండడము అంతా టుగెదర్ దే హావ్ డన్ ఇట్. సో నేను సపరేట్ గా అమ్మమ్మ వాళ్ళతో పెరిగినాను కాబట్టి నాకు అమ్మమ్మ తాత మామయ్యలు వీళ్ళంతా ఎక్కువ క్లోజ్ అనమాట. 7th తర్వాత బయటికి వచ్చి ఇంకా మమ్మీ వాళ్ళతో స్టే చేయడం స్టార్ట్ చేసిన తర్వాత కొంచెం బాండింగ్ అనేది స్టార్ట్ అయింది. ఏం డిఫరెన్స్ కనిపించింది అంటే, అమ్మమ్మ తాతయ్య చాలా ఎక్స్పీరియన్స్ ఉంటుంది వాళ్ళకి ఫ్యామిలీ లైఫ్ లో, వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు లేదు తిరిగి ఇంటికి వచ్చినప్పుడు డిఫరెన్స్ ఏం గమనించారు? అమ్మమ్మ తాత ఎంత మంచిగా చూసుకున్నా నేను ప్రతి సమ్మర్ హాలిడేస్ కి అసలుకి ఎంత ఏడుస్తున్నా అంటే, నేను మా ఇంటికి వెళ్ళిపోతా మమ్మీ డాడీ దగ్గర ఉంటా అని అంటుండే. బట్ యాజ్ సూన్ యాజ్ నేను మొత్తానికి మా పేరెంట్స్ దగ్గరికి షిఫ్ట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నాకు ఇక్కడ నచ్చట్లేదు, నేను మా అమ్మమ్మ తాత దగ్గరికి వెళ్ళిపోతా అంటుండే. బికాజ్ అమ్మమ్మ తాత నేను ప్రతి ఒక్కటి నేర్చుకుంది నా లైఫ్ లో. అంటే బేసిక్ నెసెసిటీ అంటాం కదా, గిన్నెలు తోమడం, బట్టలు ఉతకడం, ప్రతి ఒక్కటి చిన్నప్పటి నుంచి అమ్మమ్మ తాత ప్రతి ఒక్కటి నేర్పించారు అనమాట. సో వాళ్ళ దగ్గరనే నేను అన్ని నేర్చుకొని అండ్ దెన్ ఐవ్ కమ్ అప్ టు మై పేరెంట్స్. సో అట్లా వాళ్ళ దగ్గర అన్ని నేర్చుకున్నాను డిసిప్లిన్ తో. చైల్డ్హుడ్ అలా జరిగింది. అంటే ఈ రోజు మీ బిహేవియర్ మేము ఎక్కడన్నా చూస్తున్నా, ఏదన్నా ఇంట్లో డివోషనల్ గా కనిపించిన, బయట హెయిర్ హోస్టెస్ గా వెళ్తున్నా, ఎక్కడ రిథమ్ ఎలా ఉండాలో అట్లానే మెయింటైన్ చేస్తారు. ఇంకంతే, బయట డిసిప్లిన్ అంతా అమ్మమ్మ తాతయ్య కంప్లీట్ గా వాళ్ళకే క్రెడిట్ ఇస్తాను. అండ్ డెఫినెట్ గా మా మదర్ కూడా, చిన్నప్పటి నుంచి మా మదర్ నన్ను కొట్టినంత అట్లా కొడితే దెబ్బలు తగులుతాయి, మేము బాధపడతాం తెలీదా? చాలా అసలుకి అంటే చెప్తే ఎవరు నమ్మరు. ఐ థింక్ కొట్టినందుకే ఈ రోజు ఇట్లా ప్రాపర్ గా డిసిప్లిన్ గా ఉన్నాను అనుకుంటా. బికాస్ నాకు స్కూల్ నుంచి కాలేజ్ నుంచి ఎక్కువ ఫ్రెండ్స్, అండ్ అది కూడా అబ్బాయిలతోనే చిన్నప్పటి నుంచి మొత్తం వాళ్ళతోనే తిరగడము, లేట్ గా రావడము. అండ్ అంటే ఫ్యామిలీకి తెలుస్తుండే ఎవరితో వెళ్తున్నా ఏంటిది అని. బట్ నాకు చిన్నప్పటి నుంచి అది ఏంటిదో అమ్మాయిలతో ఫ్రెండ్షిప్ ఎక్కువ చేయకపోతుండే. ఎంతసేపు ఉన్న అబ్బాయిలతోనే, వాళ్ళతోని తిరగాలి, సైకిళ్ళ మీద వెళ్ళాలి, స్కూటీల మీద. సో వచ్చిన వెంటనే బాగా తన్నులు పడుతుండే, కారం పొడి కానీ ఏదైనా సరే అట్లా కొట్టి 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 ఇప్పుడు ఇలా డిసిప్లిన్ గా. ఎంత కొట్టినా సరే అది అంటారు కదా, డైమండ్ ఎక్కడున్నా డైమండ్ అనేది. సో మీరు అప్పుడు కొట్టినా ఇప్పుడు కొట్టినా ఇంకా బ్యూటిఫుల్ చామ్నెస్ పోలేదు. థ్యాంక్ యూ. అండ్ డెఫినెట్ గా ఒకటి అమ్మ డిసిప్లిన్, అమ్మమ్మ తాత పెంచిన విధానం అండ్ రెస్పాన్సిబిలిటీస్ వల్లనే నేను ఈ రోజు ఇలా ఉన్నాను. లేదంటే డెఫినెట్ గా నేను నా ఫ్రెండ్స్ తోని తిరిగే విధానము, నేను స్టడీస్ లో ఉండే విధానం ఇంకెక్కడో ఉంటుండే అనుకుంటా. బట్ అంటే స్కూలింగ్ లైఫ్ లో అంటే అబ్బాయిలతో తిరిగారు, అబ్బాయిల ఫ్రెండ్షిప్ చూసారు. బట్ కాలేజ్ లైఫ్ కి వచ్చేసరికి ఎంత ఫ్రెండ్షిప్ చేసినా ఫ్లవర్ వస్తుంటదిగా. అట్లీస్ట్ నేను తిరిగిన సర్కిల్ ఎవరైతే ఉన్నారో 7-8 పీపుల్,
వాళ్ళు నన్ను ప్రొటెక్టెడ్ గా ఉంచి పెట్టుకున్నారు. Shit. సో అవి వస్తూనే ఉంటాయి, చాక్లెట్స్, మీరు ఫ్లవర్స్. చూస్తుంటారా వాళ్ళే షేర్ చేసుకుంటారా? లేదు, చాక్లెట్స్ వస్తే అవి నేను తీసుకుంటుండే, తీసుకెళ్లి Okay. మా సిస్టర్ కి ఇస్తుండే అనమాట. ఇది ఇంకా దారుణం ఇది. బికాస్ టు బి వెరీ ఆనెస్ట్ అంత ఇంట్రెస్ట్ లేకుండే లవ్ అది ఇది. ఏ అంటే నాకు ఎంతసేపు ఉన్నా అబ్బాయిలతో తిరగాలి, సేమ్ వాళ్ళలాగానే ఉండాలి. దంతకు దగ్గర బొందని సెట్ చేసుకోవచ్చు కదా. లేదు స్కూల్లో ఎట్లుంటుండే అంటే ఐ థింక్ 7th తర్వాత అమ్మ వాళ్ళ దగ్గరికి షిఫ్ట్ అయిన తర్వాత కొంచెం ఆ క్రష్ ఫీలింగ్ ఉంటుంది కదా, స్టార్ట్ అయింది. అప్పుడు స్టార్ట్ అయింది, బట్ ఎక్కడికి వెళ్ళలేదు అనమాట. ఏంటి అసలు 7 మెంబర్స్ ఎవరు అసలు? ఆ ఫ్రెండ్స్ పేర్లు చెప్పండి నాకు ఫస్ట్. చాలా మంది ఉన్నారు. సో వాళ్ళందరు లైఫ్ లో సెటిల్ అయిపోయినారు. బట్ వాళ్ళు సెటిల్ అయ్యారు, మరి మిమ్మల్ని సోలోగా పెట్టారుగా? వాళ్ళు కూడా సోలోగానే ఉన్నారు. సోలోగా ఉండడమే బెస్ట్ యాక్చువల్ గా, నేను నిజం చెప్తున్నాను. యాక్సెప్ట్ యువర్ వర్డ్స్. యా, యాక్చువల్ గా రియల్లీ ఆనెస్ట్. నాకేమనిపించిందంటే స్కూల్ కానీ కాలేజ్ కానీ ఎంతసేపు ఉన్నా ఏది చేసినా సరే అమ్మ నాన్నకి తెలిసి ఉండాలి. పక్కన వాళ్ళు మన పేరెంట్స్ కి చెప్పే అంతవరకు తెచ్చుకోవద్దు, మన సొంతంగా రావద్దు. ఎంతసేపు ఉన్నా నేను ఒక క్లారిటీ ఇచ్చే బయటకు వెళ్తాను తప్పించి మళ్ళీ ఇంకొక మనిషి చెప్తే నాకు బాధ అనిపిస్తుంది. సో ఎంతసేపు అయినా సరే తిరగాలి, బయటికి పోవాలి, అలా రావాలి, ఏదో ఒకటి చేయాలి. అండ్ దట్స్ ఆల్ ఐ వాంట్. ఇంకా నాకు క్వశ్చన్ వచ్చింది, అంటే తప్పుగా అనుకోకండి. ప్రతి ఒక్క అమ్మాయి కూడా ఏంటంటే ఫ్యామిలీలో ఫాదర్ బాండింగ్, ఫాదర్ లేకుంటే బ్రదర్ బాండింగ్, ఇవి ఎక్స్పెక్ట్ చేస్తారు. సో మీకు లైఫ్ లో ఎలాగో అంటే బ్రదర్స్ లేరు, ఫాదర్ తో బాండింగ్ ఎక్కువ. సో వీళ్ళిద్దరు అంటే సింగిల్ పేరెంట్ అయినప్పుడు మీ పేరెంట్స్ ఆ సిచ్యువేషన్ ని మీరు ఎలా మౌల్డ్ చేసుకొని మళ్ళీ నిలబడ్డారు? ఫాదర్ రిలేషన్ అంటే నాకు చిన్నప్పటి నుంచి ఫాదర్ అంటే బాగా ఇష్టం ఉంటుండే. ఐ వాజ్ వెరీ వెరీ కనెక్టెడ్ టు మై ఫాదర్ అనమాట, ఎమోషనలీ, మెంటలీ. అండ్ చిన్నప్పుడు కూడా మా ఫాదర్ బాగా చూసుకున్నాడు. మధ్యలో చాలా రీజన్స్ వల్ల చేంజ్ అయిపోయాడు. అండ్ దెన్ లేటర్ విత్ ద టైం ఏమవుతుందంటే అమ్మాయిలు ఎదిగే కొద్దీ ఫాదర్ లవ్ అనేది వాళ్ళ యాక్షన్స్ బట్టి మనకి అది అర్థం అవుతుంది, వాళ్ళ లవ్ ఎంత నిజంగా మనం టువర్డ్స్ మనకి ఎంత చూపిస్తున్నారు అనేది. సో ఐ థింక్ జస్ట్ నేను ఇంటర్లోకి వచ్చి వాళ్ళు 10th అండ్ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడే కొంచెం ఇష్యూస్ రావడం స్టార్ట్ అయ్యాయి. కాబట్టి కంప్లీట్గా ఆ ఫాదర్ ఎమోషన్ ఏదైతే కాస్తో కూస్తో ఉందో మొత్తానికి ఇంకా ఎలా అనిపించిందంటే ఉండేదానికన్నా చనిపోతే ఇంకా బెస్ట్ జనాలకి చెప్పుకోవడం అని అనిపించింది. ఆ ఏజ్ లోనే అంత స్ట్రెస్, అంత అంటే ఎవరికైనా సరే ఇడిచిపెట్టేస్తే ఏం కాదు, ఇడిచిపెట్టేసిన తర్వాత న్యూసెన్స్ చేస్తారు కదా. అండ్ స్పెషలీ టీనేజ్ అమ్మాయిలం అప్పుడప్పుడే అసలుకి బయట వరల్డ్ అనేది ఏంటిది, నెక్స్ట్ స్టెప్ ఏంటిది, ఫ్యూచర్ ఏంటిది అని ఆలోచించే టైంలో ఇలా బయటికి రావడము, అండ్ బయటికి వచ్చిన తర్వాత ఏం చేయాలో, ఎట్లా తిరగాలి, నెక్స్ట్ ఏంటిది, తినేది ఎలా అని ఆలోచించే టైంలో న్యూసెన్స్ మీద న్యూసెన్స్ క్రియేట్ చేయడం వల్ల ఆ కాస్తూ కూస్తూ ప్రేమ ఏదైతే ఉంటుందో, ఆ బాండింగ్ ఏదైతే ఉంటుందో మొత్తానికి తెగిపోయిందనమాట. ఇలాంటి ఫాదర్ ఉండేదానికన్నా అసలుకి వెళ్ళిపోతే కనీసం జనాలకు చెప్పుకోనికైనా లేడు అని ఉంటుంది. ఇట్లా ఉండి టార్చర్ పెట్టి ఎవరైనా రేపు అడిగితే ఉన్నాడు కానీ మాకు సంబంధం లేదు అని చెప్పే దాంట్లో కొంచెం బాధ అవుతుండే. బట్ ఇప్పుడు కంప్లీట్గా వీఆర్ హ్యాపీ. అదే, ఎందుకంటే మీ మాటలలో ఆ ఎమోషన్స్ తగ్గిపోయాయి. సో అయిపోయింది, ఏదో అయిపోయింది, వి మూవ్ ఆన్ అన్నట్లుగా అనిపిస్తున్నాయి. బట్ ఎప్పుడన్నా ఎడ్జ్ ఫ్యాక్టర్ లో ట్రై చేశారా, ఎవరిది తప్పు ఎవరిది రైట్ అనేది చూడడానికి? అంటే మెచ్యూరిటీ పెరిగే కొద్దీ మనకు కూడా తెలుస్తుంటుంది కదా. ఐ థింక్ మెచ్యూరిటీ అనేది సిచ్యువేషన్స్ ని బట్టి మనకు వస్తుంది, ఏజ్ ఫ్యాక్టర్ తోని అసలుకి సంబంధం లేదు. అండ్ జస్ట్ మా మదర్ ఫాదర్ సపరేట్ అయ్యే టైంకే ఐ వాజ్ జస్ట్ కంప్లీటెడ్, నా 2nd ఇయర్ కంప్లీట్ చేసుకున్నాను అనమాట. 17 అప్పుడే ఎగ్జాక్ట్ గా వాళ్ళు సపరేట్ అయ్యింది. అప్పటికే నాకు అన్ని సిచ్యువేషన్స్ తెలుసు ఏంటిది అనేది. సో ఐ వాజ్ హ్యాండ్లింగ్ ఎవ్రీథింగ్. బయటికి కోర్టుకి వెళ్ళడం, పోలీస్ స్టేషన్కి వెళ్ళడం, లేదంటే ఫైటింగ్స్ అవ్వడం, ఏదైనా సరే హ్యాండిల్ చేస్తుండే కాబట్టి తెలుసు. ఆ రోజే డిసైడ్ అయిపోయింది, ఒకవేళ మళ్ళీ తిరిగి ఒకవేళ రావాలనుకున్నా కానీ యాక్సెప్ట్ చేసే పొజిషన్లో మేము లేము, స్పేస్ లేదు ఇంకా అస్సలకి లేదనమాట. దాని గురించి ఆలోచించేది లేదు. చాలా మంది రిలేటివ్స్ అంటారు, ఇప్పుడు మీరు సెటిల్ అయ్యారు కదా, ఒకవేళ మీ ఫాదర్ మళ్ళీ మీ లైఫ్ లోకి రిటర్న్ వస్తే తీసుకుంటారా అని చాలా మంది అడుగుతారు. ఐ థింక్ ఫస్ట్లీ అసలుకి వాళ్ళు ఏ ధైర్యంతో అడుగుతారో తెలియదు, వాళ్ళు అసలు చూసిండ్రు కదా సిచ్యువేషన్స్ కూడా. సో ఏమంటారంటే కన్నా తండ్రే కదా, సో ఈ రోజు కాకపోయినా రేపైనా మీరు తీసుకోవాల్సిందే అని వాళ్ళు అంటారు. బట్ మేము ముగ్గురం సిస్టర్స్ ఏంటిదంటే
కన్నందుకు తండ్రి బాధ్యత కూడా ఆయనదే కాబట్టి ఆయన కూడా చేయాల్సిందే, బట్ ఆయన చేయలేదు కాబట్టి ఆయన జీవితం ఆయనది, మా జీవితం మాది. ఓకే. అండ్ ముగ్గురు సిస్టర్స్ గురించి ఏం చెప్తారు? ఎందుకంటే ఫాదర్ ట్రాజెడీ విన్నాము. ఐ డోంట్ వాంట్ టు మేక్ యూ క్రై. ఏడుస్తే నన్ను తంతారు కెమెరాలో ఏంటి మా పాప నేర్పించావా అని. ఓకే, సో ముగ్గురు సిస్టర్స్, సో ఏంటి ఎవరి బిహేవియర్ ఎలా ఉంటుంది? మీ గురించి మాకు తెలుసు, సెకండ్ వాళ్ళ గురించి ఏం చెప్తారు? సెకండ్ నా తర్వాత ఇంట్లో మోస్ట్ రెస్పాన్సిబుల్ పర్సన్ అంటే సెకండ్ జాహ్నవి అన్నమాట. జాను అని పిలుస్తాము. బట్ కోపం ఎప్పుడు ముక్కు మీదనే ఉంటది, ప్రతి దానికి చిరాకు పడుతుంది. అసలుకి కోపం అంటే కోపము తనకి. అండ్ రెస్పాన్సిబిలిటీ వైజ్ తను కూడా జల్దే ఎక్కువ చదవకుండా ఇంటర్ తర్వాత నెక్స్ట్ ఏంటిది కెరియర్ వైజ్ అని నాకు హెల్ప్ కానికే, సో తను ఇంటీరియర్ డిజైనింగ్ తీసుకొని అది కంప్లీట్ చేసుకొని తను జాబ్ చేయడం స్టార్ట్ చేసింది. సో నాకు ఒక హెల్పింగ్ హ్యాండ్ అయ్యింది అనమాట. దాని తర్వాత ఇంకొక చెల్లెలు వచ్చి తను ఇంకా ఇప్పుడు చదువుతూ జాబ్ చేస్తుంది, తను మాస్టర్స్ చేస్తుంది అనమాట. తను ఎలా అంటే అర్థం చేసుకుంటుంది. ఐ థింక్ ఈ జనరేషన్లో అందరినీ చూస్తూ ఉంటే బాధ్యత అంటే డిసిప్లిన్ అవ్వనివ్వండి, మనీ మేనేజ్మెంట్ వైజ్ కానివ్వండి, ప్రతి ఒక్కటి ఎట్లయితే నేను మా ఇంకొక చెల్లెలు ఇన్ని రోజుల నుంచి కంటిన్యూ చేస్తున్నామో తను కూడా అదే ఫాలో అవుతుంది. సో అందరికి ఇలాంటి సిబ్లింగ్స్ దొరకడం చాలా డిఫికల్ట్. మేబీ అంటే మనం పెద్దవాళ్ళని చూసి మిగతా వాళ్ళు ఫాలో అవుతారు అంటారు కదా, సో అలా ఫాలో అయ్యే వాళ్ళు కూడా చాలా తక్కువ మంది ఉంటారు. సో వాళ్ళు అలా ఫాలో అవ్వాలి అని తీసుకొని అలా ఫాలో అయ్యారు. లేదు అంటే వాళ్ళిద్దరు అటు ఇటు పోయి ఉంటే నాకు కూడా ప్రాబ్లం అవుతుంది డెఫినెట్ గా. సో వాళ్ళు పద్ధతిగా నా దారినే పట్టుకున్నారు కాబట్టి ఈ రోజు మేము ఈ పొజిషన్ కి రీచ్ అయినాము. ఐఎమ్ రియల్లీ లక్కీ టు హ్యావ్. అంటే ఫస్ట్ కళ్ళు మూసుకొని ఎవరి గురించి ఎక్కువ ఆలోచిస్తాను అంటే అది సిస్టర్స్. బికాస్ వాళ్ళు కానీ నాకు సపోర్ట్ చేయకపోయినా ఫైనాన్షియల్ వైజ్ కానివ్వండి, బిహేవియర్ వైజ్ కానివ్వండి, బయట ఇలా రిలేషన్షిప్స్ అనివ్వండి, ఏదైనా సరే అర్థం చేసుకొని సిచ్యువేషన్ ని బట్టి వాళ్ళు తిరిగిరు తప్పించి అక్కని ఎందుకు ఇబ్బంది పెట్టడము, అమ్మని ఎందుకు ఇబ్బంది పెట్టడము, ఇది మనకి ఈ సిచ్యువేషన్ లో మంచిది కాదు అని ఆ చిన్న ఏజ్ నుంచే వాళ్ళంతకి వాళ్ళే అర్థం చేసుకొని మూవ్ ఆన్ అయ్యారు కాబట్టి ఈ రోజు హ్యాపీగా ఉన్నాం. ఆ వాల్యూస్ అని కనిపిస్తున్నాయి. బట్ సిస్టర్స్ అంటే చిన్న పిల్లలు, ఊహ తెలిసి తెలియని వయసులో పెరుగుకుంటూ వచ్చారు. ఎందుకంటే మీరే 17 అప్పుడు. మరి మదర్ క్యారెక్టర్ ఎలా ఉండేది? మదర్ ఒకటి ఫాదర్ ఇడిచిపెట్టేసిన తర్వాత ఎమోషనల్గా బాగా బ్రేక్ డౌన్ అయిపోయింది అనమాట. అంటే ఎంత స్ట్రాంగ్ మమ్మీ ఫస్ట్ నుంచి కొంచెము ఎమోషనలీ వీక్ అండ్ తనకి రిలేటివ్స్ అన్నా పెద్ద పెద్ద సర్కిల్స్ అన్నా బాగా ఇష్టం, ఎంజాయ్ చేసే పర్సన్. అలాంటిది ఫాదర్ ఇడిచిపెట్టేసరికి అన్నీ క్లోజ్ అయిపోయినాయి కదా, సో తను తీసుకోలేకపోయింది. బయటికి వచ్చిన వెంటనే ఎలా అయిపోయిందంటే అమ్మమ్మ ఉండే కొన్ని రోజులు మాతో పాటు. అమ్మమ్మ కొంచెం మాకు మెంటలీ ఆ స్ట్రెంగ్త్ ఇచ్చిండే అనమాట. మమ్మీ ప్లేస్లో ఏదైతే ఉందో అమ్మమ్మ ఆ రోల్ ప్లే చేసి స్ట్రెంగ్త్ ఇస్తే ఆ స్ట్రెంగ్త్తోని మమ్మీని ఇంకా ఏం కాదు కొంచెం టైం ఇయ్యి నేను మళ్ళీ అంతా నార్మల్ చేస్తా అన్నా కూడా డెఫినెట్గా ఆ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు మనము ఎంత చెప్పినా వాళ్ళు బయటికి రారు. ఇంకా మదర్ ఒక 1 year తర్వాత ఐ థింక్ ఆల్మోస్ట్ 1 year కాదు ఒక 4-5 months తర్వాత ఇంకా సరేలే ఇదే మన పరిస్థితి అనుకొని చేసి ఇంకా జాబ్ సర్చ్ చేయడం స్టార్ట్ చేసింది. సో గుడ్ 1 year 2 years దాకా మమ్మీ జాబ్ చేసి మమ్మల్ని నాకు ఏదైతే ఎయిర్ హోస్టెస్ ట్రైనింగ్ ఉందో అది మమ్మీ చదివిపించింది కాబట్టి. ఓకే, అంటే బేసిక్గా మీరు ఏం చదువుకున్నారు? నేను ఇంటర్ చదివాను. ఇంటర్ తర్వాత డైరెక్ట్ ఎయిర్ హోస్టెస్. ఆ ఎయిర్ హోస్టెస్ చేసి జాబ్ చేస్తున్నప్పుడు ఓపెన్ డిగ్రీ చేశాను. అంటే చాలా మందికి పేరెంట్స్ చెప్తుంటారు, అరే నీకు ఏది సెట్ అవుతుందో నువ్వు బాగా ఆలోచించుకోండి. మీరు బ్యూటిఫుల్ గా ఉన్నారు, కానీ ఆ జాబ్ చేయడానికి కూడా మీ మైండ్ సెట్ సెట్ అవుతుందని ఎలా యాక్సెప్ట్ చేశారు? ఫస్ట్ టైం నేను ఆ జాబ్ గురించి ఆలోచించినప్పుడు నాకు ఏది తెలియదు. ఫస్ట్ టైం నేను ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కూడా అంతమంది క్రౌడ్ లో నేను సెలెక్ట్ అవుతానా లేదా అని ఎంత డౌట్ అనిపించింది అంటే, బట్ నా ఫస్ట్ ఇంటర్వ్యూ నేను క్రాక్ చేసిండే అనమాట. లేదు ఇది చాలా కాంపిటీషన్ ఎక్కువ అనమాట అండ్ లక్ బేస్ కూడా కొంచెం. ఫీమేల్స్ లో గుడ్ లుకింగ్ అండ్ తెలుగు పీపుల్ దొరకడం రేర్ కదా. రేర్, బట్ ఇక్కడ తెలుగు హిందీ ఏది ఉండదు సార్. బేసిక్ గా ఏంటిదంటే
ఆల్మోస్ట్ 1500-2000 మెంబర్స్ వస్తే దాంట్లో ఒక ఇద్దరినో ముగ్గురునో సెలెక్ట్ చేస్తారు. అది ఏ బేసిస్ మీద సెలెక్ట్ చేస్తారు అనేది ఒక్కొక్కసారి మనం గెస్ చేయడం కూడా చాలా కష్టం. ఫస్ట్ టైమే అది క్రాక్ చేయడం, అప్పుడు నాకు పింపుల్స్ ఉంటుండే, కొంచెం అండర్ వెయిట్ ఉంటుండే, సో లో కాన్ఫిడెన్స్, బికాజ్ అప్పటిదాకా ఎప్పుడు ఇంటర్వ్యూ ఇవ్వలేదు, ఎప్పుడు ఫేస్ చేయలేదు. సో అవుతానో లేదో, నాకన్నా చాలా మంది బ్యూటిఫుల్ అమ్మాయిలు ఉన్నారు, ఫేర్గా ఉన్నారు, టాల్గా ఉన్నారు, బట్ ఏది అంటే కాన్ఫిడెన్స్ ఉండాలి, మనకి స్మైల్ ఉండాలి, పాజిటివ్ వే ఉంటే ఏదైనా మనం క్రాక్ చేయొచ్చు అనేది అవ్వదు. సో అదొకటి హెల్పింగ్ నేచర్ అనేది అక్కడ కనిపిస్తూ ఉండాలి పాజిటివ్ యాటిట్యూడ్ తోనే. సో అది క్యారీ చేసినందుకు ఫస్ట్ టైం సెలెక్ట్ చేసి నాకు అప్పుడు పింపుల్స్ ఉన్న ఛాన్స్ ఇచ్చిండే అనమాట. కొంచెం గ్యాప్ తీసుకుని పింపుల్స్ క్లియర్ చేసుకున్న తర్వాత జాయిన్ అవ్వండి అని. సో అట్లా జాయిన్ అయింది. ఫస్ట్ టైం జాబ్ వచ్చింది, అన్ని రోజులు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కష్టపడుతున్నారు, ఇప్పుడు మీ రెస్పాన్సిబిలిటీ యాక్టివేట్ అవుతుంది కదా. సో మీకంటూ ప్రతి నెల ఇంత డబ్బులు వస్తున్నాయని తెలిసినప్పుడు ఆ హ్యాపీ టీయర్స్ ఎలా మౌల్డ్ చేశారు? ఆల్మోస్ట్ 1 year దాకా నాకు జాబ్ వచ్చిన తర్వాత కూడా ఇంట్లో వాళ్ళు పంపిస్తేనే నేను అక్కడ సర్వైవ్ అయ్యాను. హ్యాపీ టీయర్స్ వాళ్ళవా మీవా? ఎవరివి కాదు యాక్చువల్లీ, బికాజ్ ఆ జాబ్ జాయిన్ అయినప్పుడు ట్రైనింగ్ అని 3 months ట్రైనింగ్ ఉంటుందని కూడా తెలియదు. ఫస్ట్ టైం తెలీదా? ఓకే. జాబ్ జాయిన్ అయ్యి అంటే ఇంటర్వ్యూ సెలెక్ట్ అయిన వెంటనే మేబీ 1 week ఉంటుందేమో, దాని తర్వాత ఫ్లయింగ్ అనుకున్నా. బట్ అలా కాదు, 3 months ట్రైనింగ్ చేసి ఎగ్జామ్స్ క్లియర్ చేసి వైవా క్లియర్ చేసిన తర్వాత మనం అది క్లియర్ చేస్తేనే ఫ్లయింగ్ అనేది స్టార్ట్ చేస్తాం. సో నేను చెప్పినట్టు చదువులో మనం అంతంతుండే, అరే దేవుడా కష్టపడి ఇదేదో క్రాక్ చేస్తే మళ్ళీ ఇప్పుడు ఎగ్జామ్స్ అనుకుండే, బట్ అది మన లైఫ్ గురించి కాబట్టి నా టాలెంట్ అంతా అప్పుడే చూపించి అన్ని క్లియర్ చేసేసినాను. క్లియర్ చేసిన తర్వాత కూడా ఫర్ సమ్ రీజన్స్, అంటే ఆ ఎయిర్లైన్ రీజన్స్ వల్ల కొంచెం డిలే అవ్వడం అండ్ ముంబైలో సర్వైవల్ కాస్ట్ ఇస్ ఎక్స్పెన్సివ్, అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇస్ టూ ఎక్స్పెన్సివ్. అండ్ నాకు అప్పుడు 7,000-6,500 వచ్చింది అనమాట ఎవ్రీ మంత్ ట్రైనింగ్ కి. సో ట్రైనింగ్ ఆల్మోస్ట్ ఐవ్ డన్ ఇట్ ఫర్ ఇయర్, ఒక 1 month ఫ్లయింగ్ అండ్ దెన్ మిగతాదంతా ట్రైనింగ్. ఇంకా అక్కడ నా రెంటే ఆల్మోస్ట్ ఎక్స్పెన్సివ్, రెంట్, తిననీకే ఖర్చులు అన్ని చూసుకొని ఒక 20,000-30,000 అవుతుండే. ఆ 7,000కి మళ్ళీ మమ్మీ ఒక 20,000-30,000 పంపిస్తేనే అవుతుండే అనమాట. ఇంకా ఇంట్లో కూడా ఎలా అంటే 3 months కదా, సో ఇన్ని రోజులు కష్టపడినాం, ఇంకొక 3 months ఇట్లా కళ్ళు మూసుకొని తెరిస్తే అయిపోతుంది అని అనుకుని 3 months కాస్త 4 months, 5 months, 6 months, ఇంకా అర్థం అవ్వట్లే ఏం చేయాలో కూడా. ఇన్ని రోజులు ఇంత టైం ఇచ్చినందుకు ఉండాలా, లేదంటే మళ్ళీ బయటికి వచ్చి కొత్త దాంట్లో ట్రై చేయాలా? సో దేవుని మీద భారం వేసి ఉండిపోయినాం అనమాట. సో ఇంకా అక్కడనే ఉన్నా, ఒక 1 year దాకా బాగా స్ట్రగుల్ పడిండే. కొంత మంచి వాళ్ళని కూడా కలిసినాను నేను ముంబైలో. వాళ్ళు నాకు షెల్టర్ ఇచ్చిండే, ఫుడ్ ఇచ్చిండే ఉండనీకే. సో ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ ఫర్ దెమ్. అట్లా కొంత మంచి వాళ్ళని కూడా కలిసినాను. అంటే మీరు కొంత మంచి అంటే ఇక్కడ బ్యాడ్ కూడా కనిపించిందా? డెఫినెట్ గా, బికాస్ ముంబై అనేది బిజీ సిటీ, వాళ్ళు ఎవరి గురించి ఎవరు పట్టించుకోరు, ఎవరిది వాళ్ళకే సరిపోతుంది. అండ్ అక్కడ ఇల్లులు కూడా చాలా కంజెస్టెడ్ గా ఉంటాయి, వాళ్ళ ఫ్యామిలీ అందరు పండుకొని తిని ఉండనికనే సరిపోదు. అలాంటి ప్లేసెస్ లో నాకు వాళ్ళు అంటే రాఖీ అనే ఒక ఫ్రెండ్ ఉంది, నా బ్యాచ్మేటే. సో వాళ్ళ ఇల్లు కూడా చిన్నదే, బట్ అయినా కూడా వాళ్ళు నన్ను హాల్లో పండుకొనికే స్పేస్ ఇచ్చి వాళ్ళతో పాటు నాకు 3 times మీల్ కుక్ చేసి పెట్టడం వాళ్ళ పేరెంట్స్. అట్లా ఆల్మోస్ట్ 3 to 4 months నేను వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను. ఎందుకంటే అప్పుడు నాకు మనీ లేకుండే, ఫ్లయింగ్ కూడా అవ్వట్లేదు. అండ్ ఎట్ ద సేమ్ టైం ఎక్కడైనా పీజీస్లో అప్పుడు ఈ టైంలో అంటే ఎక్కడైనా అవైలబుల్గా ఉంది, బట్ ఐ థింక్ 8-9 years 10 years బ్యాక్ ఎయిర్ హోస్టెస్ అంటే ఎవరు పీజీ ఇవ్వకపోతుండే. అంటే దీనికి కొంచెం బ్యాడ్ నేమ్ ఉంది. క్రూ అంటే లేట్ నైట్ పార్టీస్కి వెళ్తారు, పబ్కి వెళ్తారు, అలాంటి కల్చర్ ఉంది. అంటే వీళ్ళతో సో ఇంకా దానివల్ల దొరకడం కూడా చాలా ఇబ్బంది అయింది. సో ఇంకా ఆంటీ అంకుల్ ఉండి, నువ్వు హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యేదాకా మాతోనే ఉండు అనిండే. సో వాళ్ళతోనే ఉండి ఇంకా హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత యాక్చువల్గా నా ఫ్లయింగ్ స్టార్ట్ అయింది. ముంబైలోనా? ఫస్ట్ థింగ్ జాబ్ జాయిన్ అయిన వెంటనే మేము 60,000 కట్టాల్సింది ఉండే. దాట్ వాజ్ అన్ఎక్స్పెక్టెడ్. ఎందుకంటే అంటే ఏం అవ్వలేదు. ఏంటిదంటే ఇక్కడ దాకా వచ్చినప్పుడు మనము వెనకాలకి పోనీకే చూడం కదా, ఎంతసేపు ఇంకింత చేసినాం కదా, ఇంకొంచెం చేద్దాము అనే ఒక పాజిటివ్ యాటిట్యూడ్ మనలో ఉంటుంది. సో సెలెక్ట్ అయిన తర్వాత 60,000 కట్టాలి అంటే అదొక కొంచెం షాకింగ్ ఉండే. బట్ మమ్మీ ఉండి మనము బెంగళూరులో ట్రైనింగ్కి ఆల్మోస్ట్ 2 to 3 lakhs స్పెండ్ చేసినాము.
దానికన్నా ఇదేం కాదు కదా, జాబ్ గ్యారంటీ ఉంది కదా, 60,000 ఎక్కడి నుంచి అయినా అప్పు తీసుకొచ్చి కడతాను, మళ్ళీ జాబ్ వచ్చి నువ్వు కంప్లీట్ చేసిన తర్వాత క్లియర్ చేసుకుందాము అని అనిండే. సో సరే అని మమ్మీ తీసుకొచ్చి ఆ 60,000 కట్టిన తర్వాత జాబ్ జాయిన్ అయినా. 3 months కదా, చూస్తూ వెళ్ళిపోతుంది, అన్ని క్లియర్ చేసుకోవచ్చు. బికాజ్ ఇద్దరు చెల్లెళ్ళు అప్పుడు చదువుకుంటున్నారు. సో అలా ముంబైకి వెళ్ళిన తర్వాత ముంబైలో ఇల్లు దొరకకపోవడము, చిన్న చిన్న రూమ్స్, నలుగురు షేరింగ్, ఆ షేరింగ్ లో కూడా ఒక్క పర్సన్ 17,000 కట్టడము, చిన్న బెడ్. నేను బికాస్ మా ట్రైనింగ్ సెంటర్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ నుంచి అంధేరి ఈస్ట్ లో అన్నమాట. ఒక్క ఇంత రూమ్ కూడా కాదు, ఇప్పుడు మనం ప్రెసెంట్ ఉన్న హాఫ్, దీనిలో నలుగురం పండుకుంటుండే, ఒక బెడ్ కి 17,000 కడుతుండే అనమాట. ఆ వాష్రూమ్ కొంచెం పక్కన, కుకింగ్ అనేది కామన్ ఏరియా అన్నమాట. సో అట్లా నాకు అస్సలకి అలవాటు లేకుండే, చిన్నప్పటి నుంచి కూడా అలవాటు లేదు. మనకి హైదరాబాద్ లో కొంచెం ఇండిపెండెంట్ గా స్పేషియస్ గా ఉండడం అలవాటు కదా, సో అదొక స్ట్రగుల్ అయిండే. అండ్ 17,000 ఇప్పుడు హైదరాబాద్ లో రెంట్ పే చేయాలి, ప్లస్ అక్కడ రెంట్ పే చేసుకోవాలి, ఇక్కడ వాళ్ళు ఫుడ్ తినాలి, నేను అక్కడ తినాలి. 60,000 తో పాటు గ్రూమింగ్ అని, మేకప్ ప్రోడక్ట్స్ అని, ఫార్మల్ బట్టలు అని, బ్యాగ్ అని, బుక్స్ అని ఖర్చులు వస్తూనే ఉన్నాయి, కానీ ఎక్కడి నుంచి అయితే ఇన్కమ్ మనకి జనరేట్ అవ్వట్లేదు. సో ఇంకా అది ప్రాసెస్ అదొకటి. అండ్ ఈ 17,000 అని ఏదైతే చెప్పినానో ఇంకా అది కాలేదు సార్, ఎందుకంటే 17,000 ఎవ్రీ మంత్ ఇస్ ఎక్స్పెన్సివ్. అండ్ దానికి తోడు నాకు ఇట్లా ట్రైన్లలో తిరిగే అలవాటు లేకుండే, లోకల్ ట్రైన్ లో. అండ్ ముంబై లోకల్ ట్రైన్స్ ఆర్ క్రౌడెడ్, చాలా సార్లు దెబ్బలు దాకిండే, కింద పడిపోయినాను. అండ్ వెయిట్ లాస్ కూడా అవ్వడం కంటిన్యూస్ గా. ట్రైనింగ్ అనేది ట్రైనింగ్ అనేది చాలా స్ట్రిక్ట్. మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 6 అంటే అది కంప్లీట్, ఒక్క బ్రేక్ దొరకకుండా 2 బ్రేక్స్ ఉంటాయి. మళ్ళీ ఎవ్రీ డే ఒక్క రోజు మనం స్కిప్ చేసినా మళ్ళీ 3 months అనేది కంటిన్యూ అవుతుంది. సో అది ఒక్క రోజు కూడా డుమ్మా కొట్టడానికి ఛాన్స్ లేదు. వచ్చిన వెంటనే చదువుకోవాలి, వండుకోవాలి, తినాలి, ఇవన్నీ మనం చేయలేదు కాబట్టి ఒకటేసారి ఇవన్నీ బాధ్యతలు వచ్చేసరికి కొంచెం స్ట్రెస్ అయిపోయింది. అండ్ ఆ ఏరియా కొంచెం బాగాలేదన్నమాట. ఇంకా అక్కడ నుంచి షిఫ్ట్ అవుదాము అని ఇంకా అక్కడ నుంచి బయలుదేరినప్పుడు ఇల్లులు దొరకకపోవడము, నెక్స్ట్ డే ట్రైనింగ్కి వెళ్ళాలి, ఇప్పుడు ఎట్లా వెళ్ళాలి, లగేజీలు పట్టుకొని. సో అక్కడ పబ్లిక్ వాష్రూమ్స్ ఉంటాయి కదా, అక్కడనే స్నానం చేయడము, అక్కడనే రెడీ అయిపోవడము, క్లాసెస్ అటెండ్ అవ్వడము, ఇలాంటివి చాలా చూసిండే అనమాట. మీల్స్ కూడా, బికాస్ మనం తీసుకెళ్ళిన మనీ ఒక ఎక్స్పెక్టేషన్స్ తోని మనం ఆ బడ్జెట్ ని ప్లాన్ చేసుకొని వెళ్తాము, బట్ బడ్జెట్ కన్నా ఎప్పుడైనా ఎక్కువనే అవుతుంది. అది నేను టైంతో పాటు రియలైజ్ అయినాను, బట్ ఆ టైంలో నాకు అంత నాలెడ్జ్ లేకుండే. సో బడ్జెట్ అయిపోవడము, దాని తర్వాత ఆకలేస్తే ఈ జస్ట్ బ్రెడ్, బటర్, లేదంటే మ్యాగీ, బనానా, ఇట్లా ఏదో ఒకటి తిని అట్లా సర్వైవ్ అయిన డేస్ కూడా చాలా ఉంటాయి. తెలియకుండా ఒక అమ్మాయిగా మీరే మిమ్మల్ని బిల్డ్ చేసుకుంటూ వస్తున్నారు కదా, అంటే అదర్ ఎండ్ లో అన్ని కంఫర్ట్స్ ఉన్నా సరే నాన్న వెళ్ళిపోవడము, తర్వాత సింగిల్ పేరెంట్ గా 3 kids రావడము, ఇన్ని చూస్తుంటారు కదా స్టెప్ బై స్టెప్. మీ మీద మీకే ఏంట్రా నా లైఫ్ ఇలా అయిపోతుంది, ఆ ఫీలింగ్స్ క్రియేట్ అయ్యాయా? ఇది చెప్తే షాకింగ్ అనిపించవచ్చు. మా ఫాదర్ ఇడిచిపెట్టినప్పుడు ఐ థింక్ సమ్వేర్ ఐ వాజ్ వెరీ హ్యాపీ. అట్లీస్ట్ అమ్మ చెల్లెళ్ళ గురించి తెలియదు, ఐ వాజ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే బయటికి వచ్చే ముందుకే ఆ ఎన్వైరన్మెంట్ అనేది ఇంట్లో టాక్సిక్ చేసి పెట్టిండే అనమాట మా ఫాదర్. మొత్తం ఎలా అంటే కాలేజ్ నుంచి ఇంటికి పోవాలంటే భయం అవుతుండే, ఎప్పుడు బయటికి వెళ్ళిపోవాలా కాలేజ్ కి అనేలాగా ఆ ఎన్వైరన్మెంట్ ని క్రియేట్ చేసిండే అనమాట బయటికి వచ్చే ఒక 2 years ముందే. అండ్ దాని తర్వాత ఫైనల్ గా ఆ డే వచ్చింది, బయటికి వచ్చేసినాం. నాకు నా మీద ఎప్పుడు కాన్ఫిడెన్స్, నేను చదువులో తక్కువ ఉన్నా సరే నాకు అదొక కాన్ఫిడెన్స్, దేవుడు ఇచ్చింది ఒకటి నాకు కాన్ఫిడెన్స్ అనమాట. ఎట్లయినా బతికేయచ్చు, ఏదైనా చేయొచ్చు. నేను ఏదైనా పని చేసేటప్పుడు సిగ్గుపడను, చిన్న పని పెద్ద పని అనేది. సో అదొక్కటి నాలో ఉంది కాబట్టి ఇడిచిపెట్టినప్పుడు ఓకే ఫైన్. బయటికి వచ్చినామని ఒక్క రోజు కూడా కళ్ళ నుంచి నీళ్ళు రాలేదు, అస్సలకి రాలేదు. అట్లీస్ట్ బాడీలో ఎమోషన్స్ అన్నీ ఉంటాయి కదా. ఏమైపోతుందంటే మనం ఒకసారి ఆ టాక్సిక్ ఎన్వైరన్మెంట్ లో ఉంటాం కదా, అది ఎంత టాక్సిక్ అయిపోతుందంటే లోపల లోపల మనకు కూడా అది డిప్రెషన్ క్రియేట్ చేస్తూ ఉంటుంది. మా చెల్లెళ్ళు భయపడము, అసలుకి రాత్రి అయితే పండుకోవాలా లేదా అనేది భయం, పొద్దున్న కళ్ళు తెరవాలంటే భయం. సో ఆ ఎన్వైరన్మెంట్ నుంచి బయటికి వచ్చేసరికి కంప్లీట్గా ఫ్రీగా అనిపించింది. బట్ ఇప్పుడు ఏంటిది నెక్స్ట్ అనేది తెలియదు, అదొక్కటే ఉండే. బట్ ఏంటిదంటే ఆ ఎన్వైరన్మెంట్ నుంచి బయటికి వచ్చినామని ఒక హ్యాపీనెస్ ఉండే కాబట్టి ఏ రోజు ఆ టెన్షన్ లేదు. మరి మా ప్రణవి గారు యూట్యూబ్ లోకి ఎందుకు వచ్చారు? యూట్యూబ్ మామూలుగానే దిష్టి తగులుతుంటది, యూట్యూబ్ కి వచ్చాక ఇంత దిష్టిని ఎట్లా తట్టుకున్నారు?
నేను నార్మల్ గా ఫొటోస్ దిగను, వీడియోస్ తీసుకోవడం, ఎవరైనా తీసుకున్నా నేను వీడియోస్ లోకి రాకపోతుండే, ఫొటోస్ దిగకపోతుండే, కంప్లీట్ ఆపోజిట్. ఏ రోజు ఎవరి దగ్గర, నా ఫ్రెండ్స్ దగ్గర కూడా ఒక్క ఫోటో కూడా లేదనమాట. సో అలాంటిది వాళ్ళకు కూడా ఎవరికి చెప్పలేదు వీడియో గురించి. ఏమనిపించిందంటే ఐ వాజ్ ఎర్నింగ్ గుడ్, బట్ ఎప్పుడు నా మైండ్ లో ఇదొకటి చెయ్యాలి అని ఉండే. బట్ నాకు కానీ మా ఇద్దరు చెల్లెల్లో కానీ మొహం చూపించాలంటే సిగ్గు. సో ఇప్పుడు ఏం చేద్దాము, లాక్డౌన్ వచ్చింది, అందరు జాబులు లేవు, ఇంట్లో కూర్చొని ఉన్నాము, ఇన్కమ్ సేవింగ్స్ అంతా అయిపోయినాయి. నెక్స్ట్ ఏంటిది, ఫేస్ కనిపించకుండా ఏమైనా చేయొచ్చా అని కాస్త రీసెర్చ్ చేసిన తర్వాత ఏదో కుకింగ్ ఏదో బాగుంది కదా, ఉట్టి వాయిస్ ఓవర్ ఇస్తే సరిపోతుంది, ఫేస్ చూపించాల్సిన అవసరం లేదు. అండ్ మా చిన్న చెల్లెలు వంటలు చాలా బాగా చేస్తుంది. సో అన్ని కుకింగ్ ఎక్విప్మెంట్స్ అన్ని తీసుకొచ్చినాము, వీడియోస్ కూడా చేసినాం, అప్లోడ్ కూడా చేసినాము. బట్ ఫర్ సమ్ రీజన్ అది వర్కౌట్ అవ్వలేదు. ఐ థింక్ ఒక 1 month ట్రై చేసినాం అనుకుంటా, 1 to 2 months. నాకు ఎగ్జాక్ట్ గా ఆల్మోస్ట్ 77 వీడియోస్ చేసినాం అనుకుంటా, రోజు ఒకటి. చెల్లి గరిటెతో కొట్టిందా ఇన్ని చేయించినారు తీసేస్తారని? లేదు, ఇంకా దాని తర్వాత కాలేజ్ ఓపెన్ అవ్వడము, ఆఫీస్ ఓపెన్ అవ్వడము, నాకు కూడా ఫ్లయింగ్ స్టార్ట్ అయింది. ఇంకే మన బెస్ట్ మనం ఇచ్చినాము, ఇంకా అది వర్క్ అవ్వలేదు కదా అని. మీ బెస్ట్ కాదు, ఎట్లా స్కిప్ అయ్యి ఏం చేయొచ్చు అని చూసారు. సో అది ఇంకా అది వర్క్ అవ్వలేదు. అండ్ దెన్ మా లైఫ్ లోకి మళ్ళీ మేము బిజీ అయిపోయినాము. బట్ ఎక్కడో ఆ రిగ్రెట్ అనేది ఉండే అనమాట. అరే ఇంకొంచెం ట్రై చేస్తుంటే చెప్పలేము అని ఉండే. ఇంకా అది అందరం మర్చిపోయినాం టైంతో పాటు. బట్ సమ్వేర్ నాకు కొంతమంది యూట్యూబ్ లో వీడియోస్ చూసిన తర్వాత నాకు వాళ్ళ పేర్లు గుర్తులేవు. సో వాళ్ళని చూసి వీళ్ళు చేస్తున్నారు కదా, సో వై కాంట్ ఐ డూ ఇట్, ఒకసారి ట్రై చేస్తా అని ఫస్ట్ టైం కెమెరా ఇలా పట్టుకొని మాట్లాడినాను. అది కూడా మా ఫ్రెండ్ లేనప్పుడు, ఫ్యామిలీ వాళ్ళు లేనప్పుడు డోర్ బంద్ చేసుకొని మాట్లాడి అప్లోడ్ చేసేసినాను. ఎవరికి తెలియదు, బికాజ్ నాకు కూడా భయమే అవుతుండే. బికాజ్ ఇప్పుడు మాట్లాడేంత ధైర్యంగా అప్పుడు ఫస్ట్ వీడియోస్లలో మాట్లాడలేదు, ఉంటుంది కదా. సో అట్లా చెప్పనీకి కూడా సిగ్గు అనిపించింది, ప్రణవి ఆ ఫోటోలే తీసుకోదు వీడియోలు తీస్తుంది అనే ఒకటి టాక్ ఉంటుంది అని. అండ్ యూట్యూబ్ లో ఏంటిదంటే ఫేమస్ అయితే బాగుంటుంది, ఫేమస్ కాకపోతే అందరు దాన్ని ఒక ఫన్నీ వేలో తీసుకొని ఫన్ కామెడీ చేస్తుంటారు కదా, అందుకోసం చెప్పదలుచుకోలేదు అనమాట. ఇంకా ఒక్క వీడియో నాది అచ్చంపేటకి వెళ్తున్నా ఒక 7 years తర్వాత అని షార్ట్స్ పెట్టినాను. పెట్టిన 2-3 weeks తర్వాత అది వైరల్ అయ్యింది. నెగటివ్ వేలో వైరల్ అయింది అనమాట, పాజిటివ్ వేలో అవ్వలేదు. ఎందుకంటే హైదరాబాద్ నుంచి అచ్చంపేటకి 3 hours జర్నీ. నీ ఊరికి పోనీకి నీకు 7 years పడుతుందా 3 గంటలు ఉన్న దూరంకి అంటే? సో వాళ్ళకి స్టోరీ తెలియదు కదా, బ్యాక్ సైడ్ స్టోరీ ఏంటిది అనేది. సరే ఎట్లయితే అట్లా. బట్ అప్పుడు ఫస్ట్ టైం నేను నెగటివిటీ అనేది నా లైఫ్ లో తీసుకోవడం స్టార్ట్ చేసినాను సోషల్ మీడియా నుంచి. నాకు రియల్ లైఫ్ లో కూడా ఎవరు నెగటివ్ గా మాట్లాడే వాళ్ళు లేరు. నెగటివ్ సిచ్యువేషన్స్ ఉన్నా మీరు వాటికి దూరంగా ఉన్నారు. దూరం ఎంతసేపు ఉన్నా మా కాడికి నా వరకు చూసుకోవాలి, వెళ్ళిపోవాలి, పక్కన వాళ్ళ గురించి ఆలోచించద్దు. అరే చాలా నెగటివ్ గా పెట్టడం స్టార్ట్ చేసినారు. ఇంత దానికి వీళ్ళు భలే అది ఇది హైదరాబాద్. అండ్ ఐ వాజ్ లైక్, పుట్టి పెరిగిందంతా ఇక్కడనే, చదువుకున్నంత ఇక్కడనే, అక్కడ పోయి ఇప్పుడు ఊరికి రానికి అంటే నేను చదువుకున్నంత హైదరాబాద్ లో, పెరిగిందంత హైదరాబాద్ లో, ఎవరు అనుకున్నా. ఆ వీడియో వల్ల నాకు లాంగ్ లెంత్ వీడియో ఏదైతే ఉందో డే ఇన్ క్యాబిన్ క్రూ లైఫ్ అనేది, అది వైరల్ అయింది. అప్పుడు మా మదర్ కి, సిస్టర్స్ కి, ఫ్రెండ్స్ కి, అండ్ నేను పనిచేసే ఆఫీస్ లో కూడా చాలా మందికి తెలిసిపోయింది. యాక్చువల్గా వాళ్ళు చాలా మంది నమ్మలేదు నేనంటే. బట్ మమ్మీ చుట్టాలు ఒకటే కాన్స్టెంట్ గా చుట్టాలు ఫోన్ చేయడం అనమాట. అక్క పప్పిని చూసినాము. యాక్చువల్గా ఇంట్లో పప్పి అని పిలుస్తారు. సో అట్లా చూసినాం అంటే అప్పుడు మమ్మీ చూసి దొంగదానా చెప్పని కూడా చెప్పలేదు అంటే ఆ భయం ఉండే, ఒక ట్రై చేద్దాము. ఎందుకంటే ఇంట్లో మనం చెప్పినాం అనుకో ఎక్స్పెక్టేషన్స్ అనేది కొంచెం హైగా ఉంటాయి, సజెషన్స్ ఎక్కువైపోతాయి, ఏం చేయాలో అర్థం కాదు. ఎంప్టీ మైండ్ తో ఏం చేసినా రిస్పెక్ట్, చెప్పకుండా చేసినాం అనుకో వస్తే వస్తుంది, పోతే పోతుంది అని ఒక యాటిట్యూడ్ తో చేస్తాం కాబట్టి మనం 100% ఇస్తాము. సో అందుకోసం ఎవరికి చెప్పలేదు. అట్లా అది వైరల్ అయిపోయింది. అప్పుడు కూడా చాలా మంది క్యాప్టెన్స్ వీళ్ళు వీడియోస్ చేస్తుండే అనమాట. సో క్రూలో ఎవరు లేకుండే, హిందీలో ఒక వాళ్ళు ఉండే, బట్ తెలుగులో నేను ఎంత సర్చ్ చేసినా ఒక్కటి కూడా దొరకట్లేదు. సో వై కాంట్ ఐ డూ ఇట్ అని అప్పుడు అనుకున్నా. సో అది థీమ్గా తీసుకొని
అదే కాన్సెప్ట్ గా తీసుకొని స్టార్ట్ చేసిన తర్వాత అరే తెలుగులో ఎవరు పట్టించుకోవట్లేదు, తెలుగు వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదనుకుంటా అని నా ఫస్ట్ వీడియోలో కూడా అడిగిండే అనమాట. మీకు వీడియోస్ ఇంగ్లీష్ లో కావాలా తెలుగులో కావాలా చూసే 14 members కి అడిగిండే నేను. సో ఎవరు ఏమి చెప్పలేదు. ఆ వీడియో వైరల్ అయిన తర్వాత తెలుగు అంటే ఇంకా దాని తర్వాత కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది పెరిగింది అనమాట. ఇంకా దాని తర్వాత అదే కంటిన్యూ ఎక్కడికి వెళ్ళినా ఈ రోజు ఇక్కడ స్టే, ఈ రోజు ఊరికి వెళ్తున్నాం. ఈ ఫ్లైట్స్ ఇప్పుడు వరకు ఎన్ని ఫ్లైట్స్ ఎక్కారు? ఇప్పుడు వరకు ఫ్లైట్స్ అంటే నేను ఎయిర్ బస్ కి 320 కి ట్రైన్ అయ్యిండే, అంటే డొమెస్టిక్ ఫ్లైట్స్ ఎక్కువ ఆపరేట్ చేస్తాం. ఇది 787 ఎక్కిండే, ఇది ఎయిర్ ఇండియాలో అనమాట. ఇంటర్నేషనల్ దానికోసం ట్రైన్ అయ్యిండే. ముందు నేను డొమెస్టిక్ ఆల్మోస్ట్ ఇండియా మొత్తం కవర్ చేసేసినాను. సో ఎవ్రీ డే బేసిస్ మీద మనం ఫ్లైట్స్ చేస్తాం కాబట్టి ఎన్ని ఫ్లైట్స్ అనేది కౌంట్ చేయలేదు. యావరేజ్ గా అంటే ఆల్మోస్ట్ నేను 7 years వర్క్ చేసినాను కదా, వీక్ కి ఒక 2 days ఆఫ్ ఉన్నా మిగతా డేస్ అంతా ఫ్లైయింగ్. సో అర్థం చేసుకోండి ఎన్ని ఫ్లైట్స్ ఆపరేట్ చేసినా అనేది. సో డైలీ బేసిస్ కదా. ఈ జాబ్ స్టార్ట్ అయినప్పుడు డొమెస్టిక్ ఫ్లైట్స్ లో స్టార్ట్ చేశారు కదా, బిగినింగ్ డే మీ విల్ అండ్ విష్ ఏంటి? ఇది చాలా మంది నా డ్రీమ్ జాబ్ అయితే డెఫినెట్ గా కాదు అస్సలకి. ఓకే, మీ డ్రీమ్ జాబ్ ఏంటి? నా డ్రీమ్ జాబ్ ఏం లేకుండే, బికాస్ స్కూల్లో కాలేజ్ లో నేను ఉన్నంత నాటీగా ఎవరు లేకుండే. అసలుకి ప్రిన్సిపల్ ని టీచర్స్ ని బాగా సతాయిస్తుండే. లైఫ్ లో ఇది ఏమైతుందో ఏం చేస్తుందో అని ఎప్పుడు టెన్షన్ పడుతుండే. సో నాకు కూడా లైఫ్ లో ఏం లేకుండే అనమాట. మా ఫాదర్ తో ఉంటుండే. సో మా ఉన్నన్ని రోజులు మా ఫాదర్ చూసుకుంటాడు, దాని తర్వాత ఎప్పుడో ఒక రోజు పెళ్లి చేసి పంపిస్తాడు. ఆ యాటిట్యూడ్ తో ఉండే. తిరగనీకే మా డాడీ పాకెట్ మనీ ఇస్తాడు, ఒక స్కూటీ కొనిపించారు, తిరుగుతున్నాను చేస్తున్నాను, ఎప్పుడు ఒక గోల్ లేకుండే. వన్స్ మా డాడీ ఇడిచిపెట్టేసిన తర్వాత అప్పుడు లైఫ్ గురించి సీరియస్ గా ఆలోచించడం స్టార్ట్ చేసినాను. బికాస్ నాకు ఒక 3 రెస్పాన్సిబిలిటీ ఉన్నారు కాబట్టి. సో ఇది ఒక ఫ్యామిలీని ఎలా చూసుకోవాలి అన్నప్పుడు మైండ్లోకి వచ్చిన ప్రొఫెషన్ క్యాబిన్ క్రూ ఫస్ట్ టైం. సో ఇది కంప్లీట్ గా నా ఇష్టం కన్నా సర్వైవల్ కోసం తీసుకున్నది. మరి ఎలా అంటే ఎక్స్పెక్టేషన్స్ ఏముండే ఫస్ట్ టైం జాబ్ కి వెళ్ళినప్పుడు? నేను ఏ రేంజ్ వరకు వెళ్ళాలి, దీంట్లో నాకు ఏమేమి ఆపర్చునిటీస్? లేదు, అలా ఏం లేకుండే. ఫస్ట్ కొంచెం డ్రాబ్యాక్ అయిపోయింది కదా, నేను చెప్పినట్టు 3 months ట్రైనింగ్ కాస్త 1 year అయిపోయినందుకు అరే ఫ్లైట్ ఎక్కి నార్మల్ గా ఫ్లై చేస్తేనే చాలు అన్న కాడికి వచ్చింది. జీరో ఎక్స్పెక్టేషన్స్. బట్ ప్రతిసారి అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి చదువుకున్నది ఒకటైతే ప్రాక్టికల్గా ఇంకొకటి అవుతుంది కదా. థియరీ అండ్ ప్రాక్టికల్ ఈజ్ ఆల్వేస్ డిఫరెంట్. సో చదువుకొని 100% ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఫ్లైట్కి వెళ్తే వాళ్ళు ఇంకేదో చెప్తున్నారు, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. అది కొంచెం నేర్చుకొని దానికి కొంచెం అడ్జస్ట్ కానికే టైం పట్టింది. ఒక్కసారి అడ్జస్ట్ అయిపోయిన తర్వాత దిస్ ఇస్ వాట్ ఐ వాంటెడ్ టు డూ ఆల్వేస్ అనిపించింది. ఇంకా దాని తర్వాత ఒక్కొక్క పొజిషన్ పెరుగుతూనే వెళ్ళినందు తప్పించి ఒక్కసారి కూడా ఏ నెగటివ్ రిమార్క్ అనేది నేను తెచ్చుకోలేదు. సో దట్స్ వాట్ ఐమ్ ప్రౌడ్ అబౌట్. మీ పొజిషన్ ఏంటి, ఏమంటారు డిజిగ్నేషన్? సో నేను నా ప్రీవియస్ కంపెనీలో జాబ్ ఇచ్చిపెట్టే ముందు సో దీంట్లో మనకి క్యాబిన్ క్రూ అని ఉంటుంది, దాని తర్వాత సీనియర్ క్యాబిన్ క్రూ. సో క్యాబిన్ క్రూ అంటే ఒక సీనియర్ క్యాబిన్ క్రూ మీద అండర్ పనిచేస్తారు అనమాట. దాని తర్వాత ఇన్ ఫ్లైట్ మేనేజర్ అయ్యాను. దాని తర్వాత చెక్ క్రూ అంటే కొత్త వాళ్ళు ఎవరైతే ట్రైనింగ్ చేసి ఫ్లైట్ లోకి వస్తారో వాళ్ళని మనం మళ్ళీ ఎగ్జామ్స్ పెట్టి రిలీజ్ చేస్తాం అనమాట ఫ్లైట్ లో. సో ఆ పొజిషన్ నుంచి ఇంకా ఎయిర్ ఇండియాకి షిఫ్ట్ అయిపోయాను. ఓకే, అండ్ ఇంటర్నేషనల్ ట్రావెల్స్ ఎన్ని చేశారు? ఇంటర్నేషనల్ నేను నా ప్రీవియస్ ఎయిర్లైన్ లో ఉన్నప్పుడు నేను మొత్తం అబుదాబి, దోహా, లేదు యాక్చువల్గా ఎయిర్ ఇండియాలో నేను జాయిన్ అయినాను, అందుకోసమే జాయిన్ అయ్యిండే. చలో ఇప్పుడు మొత్తం ఇండియా కవర్ చేసినాము, ఇప్పుడు ఇంటర్నేషనల్ ట్రావెల్ చేద్దాము అనుకొని ఎయిర్ ఇండియా జాయిన్ అయ్యిండే. బట్ ఒక ఫ్లైట్ కూడా ఆపరేట్ చేయలేదు 1 year లో. బికాజ్ ఎయిర్ ఇండియా ఇప్పుడు ఒక న్యూ ఫేస్ లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది కాబట్టి ఇట్ నీడ్ లాట్ ఆఫ్ టైం. అండ్ ఆ టైంలో మనం టైం ఇవ్వలేము. బికాజ్ మనకి ఎలా అంటే ఈ రోజు పని చేసి వాళ్ళు మంత్లీ శాలరీ ఇస్తేనే మనం సర్వైవ్ అవుతాం. బికాస్ వీఆర్ కంప్లీట్లీ డిపెండ్ ఆన్ శాలరీ. అండ్ ఏ కంపెనీ కోసమైనా మనం లాయల్గా ఉండాలంటే మనకి మంచి పే చేసి మంచిగా ట్రీట్ చేస్తేనే మనం లాయల్గా ఉండగలుగుతాం. అండ్ దెన్ 1 month, 2 months, 3 months అండ్ స్పెషల్లీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఆల్రెడీ ఎక్స్పెక్టేషన్స్ అనేది సర్టెన్ లెవెల్ ఉంటుంది కాబట్టి అస్సలకి అవ్వలేదు. సో ఇంకా మెంటల్ స్ట్రెస్ ఎక్కువ అయిపోయింది. అక్కడ రెంట్, ఇక్కడ రెంట్, ఇది చూసుకోవాలి, అది చూసుకోవాలి. సో ఐ డిసైడెడ్ ఎట్లో నేను లండన్కి వెళ్ళట్లే, ప్యారిస్కి వెళ్ళట్లేదు, ఎక్కడికి వెళ్ళట్లేదు, దీనికన్నా హైదరాబాద్కి వెళ్ళిపోతే హాయిగా మనశ్శాంతిగా ఉంటా అని. మీరు ఇక్కడికి వచ్చినందుకు వెళ్ళిపోయింటే బాధపడే వాళ్ళం. లేదు. సో ఫస్ట్ పే ఎంత? ఫస్ట్ పే
ఫస్ట్ శాలరీ 27,000 వచ్చింది. 27. అండ్ ప్రెసెంట్ ఎంతలో నెగోషియేషన్స్ లో ఉన్నారు? నేను లాస్ట్ నా శాలరీ ఎత్తింది 1.2 అనుకుంటా. 1.2 పర్ మంత్. ఓకే. అండ్ యూట్యూబ్ రెవెన్యూ స్టార్టింగ్ లో నాకు 70 యూట్యూబ్ రెవెన్యూ యూట్యూబ్ హైయెస్ట్ ఇచ్చిన ప్యాకేజ్. అప్పుడు నాకు అసలుకి ఈ రెవెన్యూ, యూట్యూబ్ లో రెవెన్యూ అంటే ఏంటిది, కొలాబరేషన్స్ అంటే ఏంటిది ఏది తెలియదు. అండ్ నాకు ఫ్రెండ్స్ కూడా ఎవరు లేరు కనుక్కోనికే చెయ్యనికే. అప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు నాకు ఇన్స్టాగ్రామే లేదు. ఓకే, సోషల్ మీడియా కిడ్ కాదు అసలుకి కాదు. నేను అదే అనుకున్నా, ఎందుకు 30 ఉన్నారు అక్కడేమో 2 lakhs ఉన్నారు, ఏంటో తేడా కొడుతుంది అనుకున్నా. నేను ఈ ట్రెండ్స్ అన్ని ఫాలో అవ్వలేను. సెట్ చేస్తారు, ఫాలో లేదు అంత ఎక్కువ స్ట్రెస్ తీసుకోలేను అనమాట. మా ఇంట్లో కూడా చెప్తారు, ఇది చెయ్యొచ్చు కదా అమ్మాయి, ఎంత బాగా డాన్స్ చేస్తుంది, ఎంత బాగా రెడీ అవుతుంది. నా వల్ల అవ్వదు. ఐ జస్ట్ వాంట్ టు బి న్యాచురల్. నేను ఎలా ఉన్నానో అలానే రిప్రజెంట్ చేయాలి అనుకుంటాను. సో అలానే ప్రెజెంట్ చేస్తాను. సో ఇక అది ఎంత రీచ్ అవుతే అలా. యూట్యూబ్ లో మీ హైయెస్ట్ పే ఎంత? హైయెస్ట్ పే వచ్చి అప్రాక్సిమేట్ చెప్పండి, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు చూడట్లా. 2. ఓకే. అండ్ యూట్యూబ్ నుంచి మీరు ఎక్కువ సాటిస్ఫై అయ్యారా, లేకుంటే మీ ప్రొఫెషన్ నుంచి సాటిస్ఫై అయ్యారా? డెఫినెట్ గా నా ప్రొఫెషనే. యూట్యూబ్ ఓం ఫట్ స్వాహా. యూట్యూబ్ ఎలా అంటే ఈ రోజు మనం వీడియో పెడితే మనకి రిజల్ట్ ఉంది. అండ్ ఒక ఆడియన్స్ రేంజ్ అనేది కూడా ఈ రోజు వాళ్ళకి ఇది ఇంట్రెస్ట్ ఉంటుంది, కొన్ని రోజుల తర్వాత ఇంకొకటి ఇంట్రెస్ట్ ఉంటుంది. సో అది మనం ఆ స్ట్రెస్ అనేది కంటిన్యూస్ గా క్యారీ చేయాలన్నమాట. వాళ్ళకి ఏదో ఒకటి చూపియాలి. ఎంత పాజిటివ్ గా మనం చేసినా నెగటివ్ కామెంట్స్ అనేది ఆల్వేస్ ఇట్ విల్ బి దేర్. అండ్ ఎక్కడ మనం ఎంత ఇగ్నోర్ చేద్దామన్నా అది మనకి మెంటలీ ఎఫెక్ట్ అయితే అవుతుంది. ఈ అంత స్ట్రెస్ కన్నా నాకు నా జాబ్ ఇచ్చిన సాటిస్ఫాక్షన్ వాస్ అదర్ లెవెల్. అడుగుతున్నా, ఈ ఛాన్స్ అయిపోయింది, అరుస్తున్నాడు కానీ వినిపించట్లా. సింగిలా మింగిలా అని అడుగుతున్నారు. సింగిలే, వచ్చి బయటికి వచ్చి నువ్వు ఏంటి ఇన్ని డేస్ అయినా సరే లైఫ్ లో ఇన్ని ఫేజెస్ చూసింటారు కదా, అట్లీస్ట్ మీ మైండ్ సెట్ కి నచ్చే పర్సన్ దొరకలేదా? నేను కొంచెం డిఫరెంట్ అండ్ డిఫికల్ట్ టు హ్యాండిల్. డిఫికల్ట్ టు హ్యాండిల్ అంటే ఏం చేస్తే మీరు హ్యాండిల్ చేస్తారో చెప్పొచ్చుగా? లేదు, ఫస్ట్ థింగ్ నాకు రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. ఓకే. అండ్ సెకండ్ థింగ్, చిన్న ఏజ్ లోనే నేను బయటికి వచ్చేయడం వల్ల ఇండిపెండెంట్ లైఫ్ అనేది నా అంతకు నేను క్రియేట్ చేసుకున్నాను. హ్యూజ్ ఎక్స్పీరియన్స్. సో అబ్బాయిలతోని ప్రాబ్లం అంటే అందరూ అని చెప్పట్లేదు, డోంట్ టేక్ ఇట్ ఇన్ బ్యాడ్ వే, బట్ మనం రిలేషన్షిప్కి వచ్చేసరికి వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, వాళ్ళకి నచ్చినట్టు కొంచెం మనం అడ్జస్ట్ అవ్వాల్సింది ఉంటుంది. బట్ ఈ టైంలో నేను అడ్జస్ట్ అవ్వదలుచుకోలేదు. నాకు అది యాటిట్యూడ్ అంటారు కదా, నా అంతకి నేనే పైకి వచ్చిన. లేకపోయినా తినకుండా ఉన్నది తప్పించి ఒక రోజు ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి మాత్రం చేయి ఆపలేదు. లేదు, బట్ మేబీ అలాంటి వాళ్ళు దొరికితే ఫ్యూచర్ లో చెప్పలేం కానీ, బట్ ఫర్ నెక్స్ట్ 3-4 years నథింగ్. 3-4 years పాపం అండి, వాళ్ళ ఇంట్లో పెళ్లి చేయాలని తొందర పెడుతున్నారంట. వాళ్ళు ఎవరో నాకు తెలియదు, బట్ ఇలాంటి వాళ్ళు చాలా మంది వచ్చి పెళ్లిళ్ళు చేసుకొని పిల్లల్ని కూడా కనేసినారు. మీ వీడియోస్ కింద కమెంట్స్ కూడా చూస్తారు కదా, మీ వీడియో చూస్తుంటే నా మనసు విరుచుకుపోయింది, నాకు చాలా సంతోషంగా ఉంది, నిజంగా మీలాంటి ఆడపిల్లని చూడడం నా అదృష్టం, ఇట్లా పెడుతుంటారు కదా వీడియోస్ లో. నేను ఈ వీడియో అని కాదు, ఎవరైనా సరే సోషల్ మీడియా అనేది సమ్వేర్ ఇట్స్ నాట్ కంప్లీట్లీ వాట్ వి ఆర్. మనకి కూడా బాధలు అనేది, కోపం అనేది, ఇరిటేషన్, యా వీ హ్యావ్ ఆల్ ద థింగ్స్ ఇన్ అవర్ సెల్ఫ్. సో వాళ్ళు చూసేది మనది ఒకటే సైడ్, అది చూసి పర్ఫెక్ట్ అమ్మాయి అంటారు. బట్ ఇంకొకటి కూడా ఉంది మన సైడ్, కోపం పడడము, చిరాకు పడడము, అలగడము, నేచర్. బట్ కానీ అది చాలా మందికి ఇరిటేషన్ తెప్పిస్తుంది అనమాట పర్సనల్ లెవెల్ గా. సో ఇవన్నీ చూడకుండా ఈ అమ్మాయి పర్ఫెక్ట్, వైఫ్ మెటీరియల్, ఐఎమ్ లైక్ పర్సనల్ గా మీకు ఎవరైనా సరే తెలియకుండా అలా ఎలా డిసైడ్ అయిపోతారు? అయిపోయింది ఈ రోజుతో వదిలే. లేదు, సో నార్మల్ గా అలా అని కాదు, బట్ ఫాదర్ ఇచ్చిపెట్టేసిన తర్వాత మ్యారేజ్ గురించి అనేది కంప్లీట్ గా మైండ్ లో. ఇండిపెండెంట్ గా మీరు చూసిన ఫేజెస్ వీళ్ళకి తెలియదు, ఊరికే చూసాం బాగుంది, ప్యాకేజ్ ఉంది, జాబ్ ఉంది, ఫ్లవర్ తీసుకొని. బట్ నాకు ఏంటిదంటే మ్యారేజ్ అయిన తర్వాత జాబ్ మానేయాలని ఇష్టం, కంప్లీట్ గా ఇష్టం. ఓకే, అది చాలా మందికి కొంచెం విననీకి ఎలానో అనిపించవచ్చు. బట్ నేను 17 years ఉన్నప్పటి నుంచి ఐ స్టార్టెడ్ వర్కింగ్. అండ్ నాకు చిన్నప్పటి నుంచి నా గోల్ ఏంటిదంటే హాయిగా ఉండాలి, ఏ టెన్షన్ లేకుండా. బట్ దేవుడు ఇచ్చిండు, నేను హ్యాపీగా యాక్సెప్ట్ చేసినాను. అండ్ నాకు ఒకవేళ మ్యారేజ్ చేసుకోవాలి అని అనిపించినా, చేసుకున్నా, ఒకటి నేను జాబ్ చెయ్యను మ్యారేజ్ తర్వాత. యూట్యూబ్ చేస్తారా? అది కూడా అప్పుడప్పుడు చేస్తానేమో.
అంటే ఐ విల్, బట్ దెన్ ఐ డోంట్ వాంట్ అదర్ పర్సన్ టు డిపెండ్ ఆన్ మీ. ఈ అమ్మాయి యూట్యూబ్ చేస్తుంది కదా, ఇక్కడ నుంచి రెవెన్యూ వస్తుంది, హాయిగా బతకచ్చు, అలా కాదు. రాసుకో బుక్ లో ఇండిపెండెంట్ గా వాళ్ళు కూడా ఉండాలి. రాసుకోమని చెప్తున్నా, మళ్ళీ ఆ మమ్మీ ఇదంటే లేదు వెళ్ళిపో అంటారు. లేదు. సో ఐ రియలీ వాంట్ ద పర్సన్ టు బి ఇండిపెండెంట్. ఒకటి మర్యాద ఇవ్వడం నేర్చుకోవాలి. చాలా మంది యాటిట్యూడ్ అనేది పైసల నుంచి వచ్చేస్తుంది. సో అది నాకు అస్సలకి నచ్చదు. అండ్ అమ్మని చెల్లిని మర్యాద ఇచ్చే వాళ్ళు ఉండాలి. ఎనీవేస్ నేను ఇప్పుడు ఎట్లయినా పెళ్లి చేసుకోదలుచుకోలేదు. నెక్స్ట్ 3-4 years నీకే చెక్మేట్. లేదు. సో నాట్ ఇంట్రెస్టెడ్. యాజ్ ఎ గర్ల్ గా చిన్నప్పటి నుంచి ఇంత లైఫ్ చూసింటారు కదా, సో ఒక్కొక్క సిచ్యువేషన్ లో ఒకలాగా మీరు మౌల్డ్ అవుతుంటారు. సో బేసిక్ గా ప్రణవి అనకలి అంటే వాట్ కైండ్ ఆఫ్ మైండ్ సెట్ అని చెప్పుకోవచ్చు? నా గురించి ఐ థింక్ నేను చెప్పుకుంటే మంచిగా ఉండదు. ఐ థింక్ ఇఫ్ సమ్ వాళ్ళు చెప్తే కవిత్వాలు వస్తాయి, మీరు చెప్తే నిజాలు వస్తాయి. వాట్ కైండ్ ఆఫ్ ఎ పర్సన్? నేను ఒక నార్మల్ పర్సన్. ఎంత కష్టం వచ్చినా, ఎంత డిఫికల్టీస్ వచ్చినా కూడా ఒక రోజు 1 గంట అలా ఏడ్చి దాన్ని ఏడుస్తారా? ఏడుస్తాను కూడా. అయ్యో, బాధలు అనేది అందరికీ ఉంటాయి కదా. ప్రతిరోజు ఏడుస్తే అంత బాధ ఉందా? డెఫినెట్ గా అది కనిపించదు. రెస్పాన్సిబిలిటీ ఉన్నప్పుడు, మనం ఒక ఫ్యామిలీని మనమే హ్యాండిల్ చేస్తున్నప్పుడు ఎన్నో టెన్షన్స్ ఉంటాయి, ఎన్నో రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. సో అవన్నీ మనం చూపించుకోవాలి అనుకుంటే చూపించుకోవచ్చు. మీరు ఎంత స్ట్రాంగ్ ఉన్నా ఏడుస్తారన్నమాట కాసేపు. బట్ మళ్ళీ రోజంతా ఏడ్చుకుంటా కూర్చోను, గంటే మళ్ళీ నవ్వుకుంటూ ఉండాలి. గంట కన్నా ఎక్కువ ఏడుస్తాం, మేము ఏడుస్తాం. గంటే లిమిట్ లేదు. ఏడ్చి ఇప్పుడు ఏడుపు కూడా రావట్లేదు అనమాట. మా అంటే అది కూడా ఈఎంఐ ఇన్స్టాల్మెంట్స్ లాగా వచ్చి పోతూ ఉంటుంది, ఫ్లైట్ లాగా అంతే వచ్చి పోతుంటది. అట్లా కాసేపు ఏడుస్తా, మళ్ళీ నార్మల్ అయిపోతా, నవ్వుకుంటుంటా, మళ్ళీ గుర్తొస్తే మళ్ళీ ఏడుస్తా. సో బట్ వీఆర్ హ్యూమన్స్ అండ్ ఇట్ హ్యాపెన్స్. దాపెట్టుకునే కన్నా ఎక్స్ప్రెస్ చేస్తేనే అది బయటికి వస్తుంది అండ్ విల్ బి హ్యాపీ. మీరు అలా అంటున్నారు కదా, మరి అంటే మీరు ఒక మేల్ అండ్ ఫిమేల్ 2 పర్స్పెక్టివ్స్ లో సొసైటీని చూసారు, అంటే ఆ నేచర్ లో పెరిగారు కాబట్టి. మరి ఇక్కడ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీని కానీ వీళ్ళందరినీ చూస్తుంటారు కదా, సో ఏ జోన్ లో ఏమేమి మిస్టేక్స్ గమనించుంటారు? నేనా? లైక్ ఎగ్జాంపుల్ అండి, ఒక మదర్ ఫాదర్ ఎలా ఉంటే పిల్లలు బాగా గ్రో అవుతారు? ఫస్ట్ థింగ్, ఇది అందరికి, మా గురించి అని కాదు, అందరికి. మీరు నేర్చుకుంది ఏంటి ఇందులో? నేను నేర్చుకుంది ఏంటిదంటే, ఫస్ట్ థింగ్, మ్యారేజ్ చేసుకోవడంలో ప్రాబ్లం లేదు. బట్ 2 individuals మెంటలీ వాళ్ళు డిసైడ్ అయ్యి, మేమిప్పుడు రెస్పాన్సిబిలిటీస్ తీసుకోగలుగుతాము, మేము ఫ్యామిలీని ఎక్స్టెండ్ చేయగలుగుతాము అనుకున్నప్పుడే పిల్లల్ని కనాలి. ఎందుకంటే మనకి మించిన బాధ్యతను మనం తీసుకున్న తర్వాత అది బర్డెన్ అయినప్పుడు ఇడ్చిపెట్టిపోనీకే మనం 1 సెకండ్ కూడా ఆలోచించాం. బట్ మనం ఆల్రెడీ ఒక బేబీని, ఒక హ్యూమన్ని మనము ఈ వరల్డ్లోకి తీసుకొచ్చినాం కదా, ఆ మనిషి సఫర్ అవుతాడు. సో ఇది చెయ్యొద్దు అనేది నాదొకటి. ఎంత లేట్ అయినా సరే, ఇది అందరు పేరెంట్స్కి నేను చెప్పదలుచుకుంది ఒకటే, ఒకవేళ మీ ఇంట్లో అమ్మాయిలు ఉంటే ప్లీజ్ వాళ్ళని ఫోర్స్ చేయకండి. చెప్పండి అబ్బాయిల గురించి లేదు అట్లా ఏం లేదు. బట్ అబ్బాయిలైనా అమ్మాయిలైనా అంటిల్ అన్లెస్ మీరు సెటిల్ అయ్యి ఫైనాన్షియల్ వైజ్, అంటే ప్రొఫెషనల్ గా కూడా సెటిల్ అయ్యి, అండ్ దాని తర్వాత మెంటల్ గా ఇప్పుడు మేము మ్యారేజ్ చేసుకోనీకే రెడీగా ఉన్నాము, పిల్లల్ని కన్నీకే రెడీగా ఉన్నాము అన్నప్పుడే చేసుకోవాలి. ఎవరో సొసైటీ చెప్తున్నారు, చుట్టాలు చెప్తున్నారు, ఇప్పుడు తాతమ్మ పోతుందంట, ఇప్పుడు పెళ్లి చేసుకుంటే చూసిపోతుందంట, ప్రతి ఇంట్లో ఉండే స్టోరీయే. ఆ తాతమ్మ ఎట్లో పెళ్లి చూస్తుంది, పోతుంది, దాని తర్వాత అనుభవించాల్సింది మనమే. సో ఐ రియలీ డోంట్ లైక్ దిస్ థింగ్. ఎందుకంటే మనము పెళ్లి కాకముందుకి 25 years, మేబీ 30 years దాకా మనకు నచ్చినట్టు బతికితే మిగతాదంతా మనం కాంప్రమైజ్ ఎక్కడనో ఒక దగ్గర అవుతూనే ఉండాలి. సో అందుకోసం మీరు రెడీ అయిన తర్వాతనే ఆ స్టెప్ తీసుకుంటే హ్యాపీగా మీరు ఆ రెస్పాన్సిబిలిటీస్ ని కాంప్రమైజ్ అవ్వనికి అంత టెన్షన్ పడరు. ఓకే, మీకు ఒక క్విజ్ పెడతాం. లైక్ మీ ఇన్స్టాలో మీరు 8 members ని ఫాలో అవుతారు, తెలుసా? అది తెలుసు, అది నేను వెరీ పర్టికులర్ అబౌట్. ఆ 8 ఏంటి ఆ స్పెషల్ అంటే, బేసిక్ ఒక అమ్మాయి లైక్ ఫ్యాషన్ డిజైనింగ్ ఫాలో అవ్వచ్చు, హీరోయిన్స్ ని ఫాలో అవ్వచ్చు, హీరోస్ అవ్వచ్చు, డివోషన్ లో అవ్వచ్చు, బట్ ఏ జోన్ నాకు కనపడలేదు. ఏంటి అలా ఏం లేదు. దాంట్లో అమ్మ ఉన్నారు, చెల్లెళ్ళు ఉన్నారు, ఎలిమినేట్. మీద 5 ఏంటి?
ఓకే, సో ఫస్ట్ థింగ్ నాకు ఇన్స్టాగ్రామ్ ఎలా యూజ్ చేయాలో తెలియదు. ఓకే. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు నా సబ్స్క్రైబర్సే అక్క నీకు ఇన్స్టాగ్రామ్ లేదు క్రియేట్ చేసుకో. అమ్మాయిలు కదా అక్క అనింది. అబ్బాయిలు కూడా. లేదు ఐ రియల్లీ లైక్ దట్ పార్ట్. ఐ రియల్లీ లైక్ దట్ పార్ట్. యు రియల్లీ లైక్ బట్ దే డోంట్ లైక్. ఇంకా సో అప్పుడు మా చెల్లెల్ని ఫ్రెండ్స్ ని హెల్ప్ తీసుకొని ఇన్స్టాగ్రామ్ క్రియేట్ చేయించుకున్నాను. చేయించుకున్న తర్వాత నాకు టాక్సిక్ అనిపించింది ఇన్స్టాగ్రామ్ ఫర్ సమ్ రీజన్. అంటే కంటిన్యూస్ గా స్క్రోల్ చేస్తూ ఉండి ఐ డెంట్ లైక్ ఇట్. బట్ వాళ్ళ కోసం అని ఏదో వీడియోస్ అప్లోడ్ చేయడం, ఫొటోస్ అప్లోడ్ చేయడం, ఐ స్టార్టెడ్ డూయింగ్ దాట్. అప్పుడు ఎవరినో ఫాలో అవ్వాలి కదా అని ఫస్ట్ అయితే చెల్లెల్ని ఫాలో అయినాను. అండ్ దట్స్ వెన్ నాకు ఇట్లా ఇష్టమైన వాళ్ళు ఇష్టమైంది అలా ఏం లేదు. సో అంత ఐఎమ్ నాట్ క్రేజీ ఫర్ ఇట్. లిమిటెడ్ ఎడిషన్ అంతే, మనది మనమే. సో అప్పుడు నా క్లోజ్ మెంబర్స్ నే నేను ఫాలో అవ్వాలి. నాకు నా లైఫ్ లో అసలుకి వాళ్ళ ఇంపార్టెన్స్ లేనప్పుడు నేను వాళ్ళని ఫాలో అయినా అసలుకి డజంట్ మేక్ సెన్స్. చాలా మంది 2000, 3000 మెంబర్స్ని 200 మెంబర్స్ని ఫాలో అవుతారు. ఎందుకు మా చెల్లెలే ఫర్ ఎగ్జాంపుల్. లేదు అలా అని కాదు. యాక్చువల్గా నేను వాళ్ళని నేను తక్కువ చేయట్లేదు. నా ప్రకారం ఏంటిదంటే నేను మాట్లాడే వాళ్ళని, నాకు నిజంగా వాళ్ళు ఎంత దూరంలో ఉన్నా దే ఆర్ వెరీ క్లోజ్ టు మై హార్ట్, వాళ్ళని ఫాలో అవుతాను. అమ్మ చెల్లెలు విడిచిపెట్టేసి ఒకటి మా రిలేటివ్స్ లో మామ ఉన్నాడు అనమాట. వీఆర్ వెరీ క్లోజ్. అంటే 6 months ఒకసారి మాట్లాడుకుంటాము. బట్ మాట్లాడుకున్నప్పుడు వి షేర్ ఎవ్రీథింగ్, గాసిప్స్ అన్నమాట. బేసిక్ గా 1 hour విల్ టాక్ ఫర్ 1 hour. మామ అయిపోయిన తర్వాత దెన్ నా బ్యాచ్మేట్స్ 2 ఉన్నారు, ప్రాచి అండ్ మేఘా అని. సో మేఘా పెళ్ళైపోయి వెళ్ళిపోయింది, సో షీస్ ఫార్. బట్ దెన్ మళ్ళీ ఇన్స్టాగ్రామ్ త్రూ కనెక్ట్ అయినాము. అండ్ తను ఒకటి, ప్రాచి ఒకటి, బిక్రమ్ అని ఒక అబ్బాయి ఉన్నాడు అనమాట. సో ఆ అబ్బాయికి కొంచెం టఫ్ టైంలో ఫ్లయింగే, బట్ నాకన్నా పెద్ద అతను. బట్ నేనే వాడిని అక్కలాగా ట్రీట్ చేస్తుండే అనమాట. సో జాబ్ పోవడము నా ఉన్న ప్రీవియస్ కంపెనీలోనే. ఆ టైంలో అబ్బాయి అస్సాం నుంచి సమ్వేర్ మనకి ఒకటి తెలియని కాల్ ఉంటుంది కదా, వీళ్ళని సెటిల్ అయ్యేటట్టు చెయ్యాలి, కొంచెం హెల్ప్ చేస్తే సెటిల్ అవుతారు. సో వాడు అదనమాట. సో ఆ బ్యాడ్ ఫేస్లో ఐ వాజ్ దేర్. అండ్ అప్పుడు కొంచెం క్లోజ్ అయ్యిండే, అందుకోసం ఐ ట్రీట్ హిమ్ లైక్ బ్రదర్. సో అట్లా అన్ని ఫిల్ అయిపోయిన ఏరియాస్. సినిమాలు చూస్తారా? చూస్తా, తక్కువ. సరే, రీసెంట్ గా బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నారు కదా, బర్త్డే కి స్పెషల్ గా ఎవరైనా గిఫ్ట్ ఇస్తారు, మీరే పోయి ల్యాండ్ కొన్నా అన్నారు. సో ఏంటి ఆ స్టోరీ? ల్యాండ్ అంటే మీ ఏజ్ లో ఈ సర్టెన్ పీరియడ్ లో మీరు చూస్తున్న ఫేజెస్ లో కూడా మీరు అది ఇది కొనడము. నాకు ఒకటి గుర్తుంది, కొంతమంది అక్క కారు కొన్నావా, కార్ టూర్ చేయలేదా, ఇట్లా కూడా అడుగుతుంటారు. సో అంటే ఏదన్నా కొని ఒక వస్తువు ఇంట్లోకి తెస్తున్నప్పుడు కానీ, ఏదైనా మీద ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు కానీ మీ థాట్స్ ఎలా ఉంటాయి? యూట్యూబ్ స్టార్ట్ చేయకముందు నేను కార్ తీసుకున్నాను. ఇట్ వాస్ కంప్లీట్లీ షో ఆఫ్, టు బి వెరీ ఆనెస్ట్. ఎందుకంటే డాడీతో ఉన్నప్పుడు మేము చాలా బాగుండే, అంటే లైఫ్ స్టైల్ కానివ్వండి ఏదైనా. డాడీ నుంచి బయటికి వచ్చిన తర్వాత ఒక్కొక్కసారి మమ్మల్ని మేము చూసుకోనికే ఇంత దిగజారిపోయినామా అంటే కంప్లీట్ గా లైఫ్ లో సమ్వేర్ ఒక పాయింట్ లో అనిపిస్తుంది కదా. అప్పుడు అనిపించింది ఏంటిదంటే మిర్రర్ లో చూసుకున్నప్పుడు ఎక్కితే నా సొంత కార్లు ఎక్కాలి, అది కూడా ప్రౌడ్ గా. లేదు అంటే మమ్మీ బాగా ఫంక్షన్స్ అని ఇది అని వెళ్తూ ఉంటుంది, ఎవరో ఒకళ్ళ కార్లో ఎక్కి వెళ్తుంది అనమాట ప్రతిసారి. ఆ ఫీలింగ్ అనేది నాకు నచ్చలేదు. డెఫినెట్ గా ఆఫ్ కోర్స్ ఇండిపెండెంట్ కొంచెం యాటిట్యూడ్ ఉంది అన్నప్పుడు ఇది కూడా ఉంటది కదా. చెప్పకుండా లైక్ హ్యుమానిటీ కూడా చూపించుకోవచ్చు, అంటే మదర్ కి ఒక రెస్పెక్ట్ ఉండాలి. డెఫినెట్ గా. సో ఐ రియల్లీ డెంట్ లైక్. సో ఒకళ్ళని మనం ఫోన్ చేసి కొంచెం స్పేస్ ఉంటే నేను కూడా వస్తాను, ఐ రియల్లీ డెంట్ లైక్ దాట్. సో అప్పుడు అమ్మకి చెప్పలేదు, బట్ ఐ డిసైడెడ్ అమ్మకే సపరేట్ గా ఒక కార్ కొనిపిస్తే హాయిగా ఒక డ్రైవర్ ని పెట్టుకొని వెళ్తుంది వస్తుంది. సో దట్స్ హౌ కార్ తీసుకొచ్చినాను. అమ్మకి ఉంటుంది, మేము ఉన్నా లేకపోయినా నాకు ఎట్లో క్యాబ్ పికప్ డ్రాప్. చెల్లెళ్ళకి కూడా అంతే. ఇంకొక చెల్లెలు తను ఇంటీరియర్ కాబట్టి తను ఇక్కడికక్కడికి వెళ్తూ ఉంటుంది. సో స్పెషలీ దట్ వాస్ ఫర్ మదర్. అట్లా కార్ తీసుకున్నాను. ల్యాండ్ యాక్చువల్ గా మేము బయటికి వచ్చినప్పుడే
సమ్వేర్ ఒకవేళ ఈ జర్నీ ఒక దగ్గర మనము ప్రౌడ్గా చెప్పుకోవాలి అంటే మనం ఒక ప్లేస్ తీసుకొని ఇండిపెండెంట్ హౌస్ కట్టుకున్న రోజే మన స్టోరీకి ఒక మీనింగ్ఫుల్ జర్నీ ఉంది అని మనం అనుకోవచ్చు అని మేము ముగ్గురం అనుకున్నది. సో ఆ ప్రాసెస్లో ఇప్పుడు మీరు అందరికీ తెలిసినట్టు ల్యాండ్ వాల్యూ చాలా పెరిగిపోయింది. చాలా మంది డిమోటివేట్ కూడా చేసారు. మీకు అవసరమా, మీకు ఎంత, ఒక 50 స్క్వేర్ యార్డ్స్ అయితే చాలు, 2 రూమ్లు వేసుకుంటే సరిపోతుంది, మీరు పెళ్లి చేసుకొని వెళ్ళిపోతారు, మీ మమ్మీకి ఒక్కదానికే కదా. నేను వాళ్ళందరికీ ఒకటే ఆన్సర్ ఇవ్వదలుచుకుండే, కొనుక్కొని చూపిస్తే అర్థం అవుతుంది మా వర్త్ ఎంత అనేది. ఆల్మోస్ట్ నాకు అంతా కలిపి 73 పడింది. 73 హ్యూజ్ అమౌంట్. బట్ నాకు సిస్టర్స్ ఉన్నారు కదా, అదే చిన్నగా ఈఎంఐస్ అక్కడ ఉన్నారు కదా అంటున్నారు. వాళ్ళు ఉన్నారు కాబట్టి నాకు ఆ సపోర్ట్ ఉంది. సో అది తీసుకున్నాం. యాక్చువల్గా అది కూడా లాస్ట్ 1.5 year నుంచి మేము వెతుకులాడుతున్నాం అనమాట. వెతుకులాడుతూ ఆ వెతుకులాడుతున్న ప్రాసెస్లో ఎంతమంది మీకు అవసరమా, ఇంత పెద్ద ల్యాండ్ చూస్తున్నారు, ఇవన్నీ అవసరమా, జస్ట్ ఒక దగ్గర 2 BHK తీసుకోండి ఉండండి. ఎక్కడ చూసినా బికాజ్ ఒక మేల్ పర్సన్ మన లైఫ్లో లేనందుకు ఎంత ఎర్నింగ్ చేస్తున్నా అది ఉంటుంది కంపల్సరీ లైఫ్లో. నేను ఎక్కువ ఆన్సర్ ఇవ్వదలుచుకోను, చూసిన రోజు చూస్తారు కదా అని ఒక యాటిట్యూడ్తోనే ఉంటాను. సో ఇంకా అలా వెతుకులాడుతూ మా పెద్ద మామ వాళ్ళు అక్కడనే ఉంటారు మేము తీసుకున్న దగ్గర. సో మా అమ్మ వాళ్ళు మమ్మీకి కొంచెం తోడుగుంటారు ఒకవేళ మేము బయటికి వెళ్ళినా ఏమైనా చేసినా అని. చూసి వెంటనే నచ్చింది, సో ఇంకా సరేలే అని తీసుకున్నాం. క్రేజీ ఫ్యాన్ మూమెంట్ యాక్చువల్గా ఫ్యాన్ మూమెంట్ అనేదే కొంచెం ఐ డోంట్ నో, ఐ కాంట్ డైజెస్ట్ ఇట్. బికాజ్ నిజం చెప్పాలి అంటే ఈ యూట్యూబ్ ప్రాసెస్ అనేది ఇంకా డైజెస్ట్ చేసుకోలేదు. ఇప్పుడు కొంచెం పర్వాలేదు. బట్ సడన్ గా ఫస్ట్ టైం ఐ డోంట్ రిమెంబర్, ఐ థింక్ నేను ఫ్లైట్ ఆపరేట్ చేసేటప్పుడే ఎయిర్పోర్ట్ లో ఒక 4-5 వచ్చి ఉరుక్కుంటా, దే వర్ జస్ట్ కమింగ్, నాకు ఎదురుగా వస్తురు. బట్ నేను అంత ఫేమస్ అని నేను అనుకోలేదు, వాళ్ళు నా గురించే వస్తురని అసలుకే అనుకోలేదు. ఉరుక్కుంటూ వస్తున్నారు, సరేలే ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ రష్ అది వేరేనే ఉంటుంది కదా అని వచ్చి ప్రణవ్యక్క లైక్ ఓ గాడ్ నా చెప్పండి. అది ఎయిర్ హోస్టెస్. I'm very happy for you are happy, మేము sad. సో ఫస్ట్ టైం అది అన్నమాట ఎయిర్పోర్ట్ లో. అండ్ వాళ్ళు ఫొటోస్ తీసుకోవడము, అక్కడ అందరు జనాలు నన్ను చూడడము, నా క్రూ కూడా, నేను యూనిఫామ్ లో ఉన్నాను అదే ఎందుకంటే ఆ యూనిఫామ్ ఇంకా బాగా కనిపిస్తారు కదా. సో బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ, నన్ను అక్క అని పిలిస్తే అది మాకు అర్థం అయిపోయింది, అందుకే ఈ రోజు ఆ స్టోరీ లేదు. సో అట్లా వాళ్ళు కలిసిరు, మా క్రూ కూడా ఓ యూఆర్ సెలబ్రిటీ ఓ వాట్ అంటే లేదు అలా ఏం లేదు, ఐ జస్ట్ స్టార్టెడ్ యూట్యూబ్ అని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసినాను. సో అట్లా ఇంకొంచెం అప్పటి నుంచి ఫస్ట్ టైం, దాని తర్వాత అమ్మని చెల్లెళ్ళని ఎక్కడ చూసినా సరే వాళ్ళతో ఫొటోస్ దిగడము, నాతోని కాసేపు మాట్లాడడము. సో ఐ రియల్లీ లైక్ ఇట్. సో అంటే మన లాస్ట్ క్వశ్చన్, మన లైఫ్ లో చాలా మంది పుల్ చేసి ఉండొచ్చు, బట్ ఈ రోజు ఒక అమ్మాయిగా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ తీసుకొని వాళ్ళ ముగ్గురు కూడా మిమ్మల్ని అర్థం చేసుకొని అందరు యునైటెడ్ గా బ్యాలెన్స్డ్ ఉన్నారు కదా. సో మిమ్మల్ని బాగా బ్యాక్ బిచింగ్ చేసిన లేకుంటే బాగా పుల్ చేసే వాళ్ళు ఉండింటారు కదా, అట్లాంటి వాళ్ళకి మీరు ఏమైనా ఆన్సర్ ఇవ్వాలనుకుంటున్నారా? బేసిక్ గా ఒక వాళ్ళు ఎదుగుతున్నా లైఫ్ లో కొంచెం తగ్గినా ఏది అనకుండా వాళ్ళకి సాయం చేయకపోయినా పర్వాలేదు, వాళ్ళని ఒక మాట అని బాధ పెట్టకుండా ఉంటే చాలు. ఎందుకంటే మనం ఒక సిచ్యువేషన్లో ఉన్నప్పుడు నలుగురు మన గురించి మాట్లాడుకుంటారు అంటే ఆ సిచ్యువేషన్లో ఉన్నదానికన్నా అరే మన వాళ్ళే మన గురించి మాట్లాడుకుంటున్నారు అనేది ఇంకా డిమోటివేట్ చేస్తుంది, కొంతమంది తీసుకోలేరు. సో నేను అందరికీ చెప్పేది ఒకటే, మనం ఒకళ్ళకి సాయం చేయకపోయినా పర్వాలేదు, బట్ వాళ్ళ గురించి చెడుగా మాట్లాడుకొని మాత్రం వాళ్ళని డిసప్పాయింట్ చేయకండి, అప్సెట్ చేయకండి. బికాస్ దానివల్ల నాకు ఎఫెక్ట్ కాలేదు డే 1 నుంచి, బట్ మా మదర్కి చాలా ఎఫెక్ట్ అవ్వింది. తనకి ఆ ప్రాసెస్ నుంచి బయటికి రానికే ఆల్మోస్ట్ 1.5 year పట్టింది. బికాస్ మనం ఈరోజు ఎవరైనా సరే మనతోని మళ్ళీ నార్మల్గా ఉన్నారంటే కొంచెం మనం మళ్ళీ లైఫ్లోకి నార్మల్గా ఉన్నాం కాబట్టి ఈరోజు మనతో అందరు మాట్లాడుతున్నారు. అదే సిచ్యువేషన్లో ఉంటే ఈరోజు మనతో ఎవరు మాట్లాడరు. ఇట్స్ రియాలిటీ. ప్రతి ఒక్క హ్యూమన్ కి ఒక స్టోరీ ఉంటుంది, ఏది కప్ ఆఫ్ కేక్ కాదు. ఎంత బిల్ గేట్స్ అయినా బిజినెస్ మ్యాన్ కొడుకైనా సరే హార్డ్ వర్క్ చేస్తేనే రెప్యుటేషన్ వస్తుంది. సో మీ హార్డ్ వర్క్, మీ రెప్యుటేషన్ ఈ రోజు చాలా మందికి షేర్ చేసుకున్నందుకు వీఆర్ సో హ్యాపీ అండ్ థ్యాంక్ఫుల్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హావింగ్ మీ. నవ్వుతున్నారు
లేదు, యాక్చువల్గా నాకు ఇంటర్వ్యూస్ అంటే కొంచెం భయము అండ్ ఐ వాజ్ షై. నా లైఫ్ స్టోరీ అసలుకి ఇన్స్పైరింగ్ ఉంటుంది అని నేను ఎప్పుడూ అనుకోలేదు. బట్ చాలా మంది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసిన తర్వాత అర్థమైంది. అండ్ ఇలా మాలాగా చాలా మంది బయట ఉన్నారనమాట. అంటే సింగిల్ పేరెంట్స్, స్పెషలీ ఫాదర్ సీట్స్ పెట్టేసి మదర్ టేక్ కేర్ చేయడము, సిబ్లింగ్స్ ఉండడము. సో ఒకటి గుర్తు పెట్టుకోండి, అంటే ఇది అందరు చెప్పిన డైలాగ్, అద్భుతం జరిగేటప్పుడు ఎవరు గుర్తించారు, జరిగినాక గుర్తించిన ఉపయోగం ఉండదు. ద థింగ్ ఈస్ యూ. మీరు హార్డ్ వర్క్ చేస్తున్నప్పుడు సమ్ పీపుల్ కెన్ రికగ్నైజ్, బట్ సక్సెస్ అయ్యాక మీకు రికగ్నైజ్ చేసినా ఏం అనిపించదు. సో అదే మీకు ఆ ఫీలింగ్ అలా ఉంది. బట్ థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి, మీ అందరి హార్ట్ క్రష్ ఫేవరెట్ అమ్మాయి ప్రణవి గారు చెప్పిన మాటలు విన్నాక మీకు ఏమనిపించింది, అండ్ మీరు ఎవరైనా సరే తనను ఫాలో అవుతుంటే మీకు తన పట్ల ఎలాంటి ఒపీనియన్ ఉంది, ఇంటర్వ్యూ చూసాక మీ హానెస్ట్ ఒపీనియన్ ని తప్పకుండా కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సుధీర్ టాక్స్ ఫర్ మోర్ అప్డేట్స్.